అంబకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. ధర్మదృఢబద్ధమూలో నిగమస్కంద పురాణ శాఖాఢ్యః క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి మధుసూదన పాదపో జయతి. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ గోవిందాయ నమః. ఆలయంలో కలిసి అనుగ్రహిస్తున్న దేవతలకు భగవన్మయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సు సమర్పణ చేసుకుంటూ, షార్లెట్ రావడం నాకు తొలిసారి. ఇక్కడ వచ్చి 2 రోజుల పాటు 2 రకాల అంశాలను ఎంచుకున్నారు షార్లెట్ సౌకర్యం. ఒకటి నిత్య జీవితంలో సనాతన ధర్మం, అది వాళ్ళు చెప్పుకోబోతున్నాం. రేపు నిత్య జీవితంలో భగవద్గీత. అయితే సనాతన ధర్మం మాట హెడ్డింగ్ చూస్తే చాలా తేలిగ్గా ఉంటుంది, కానీ సనాతన ధర్మం గురించి చెప్పాలి, అది ఒక్క పూటలో చెప్పాలి అనేటువంటిది చెప్పేవాడికి కత్తి మీద సాము. ఎందుకు అంటే వినేవాడికి మొత్తం ఇన్ని వేల యుగాల చరిత్ర కలిగిన ధర్మాన్ని కొద్దిసేపట్లో చెప్పడం అనేది విశేషమైన అంశం. అయితే మన దగ్గర ఒక లక్షణం ఉంది, అనేక మతాలు ప్రపంచంలో ఉన్నాయి, అందులో హిందూ మతం ఒకటి అనే భావన చాలా మందికి ఉన్నది. ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల. అసలు ఈ మతాలవి పుట్టక ముందు ఉన్నటువంటిది హిందూ ధర్మం. అది ముందు గ్రహించితే మీరు ఏ మతాన్ని క్షుణ్ణంగా పరిశీలించినా దాని భావాలు మన హిందూ మతంలో కనబడుతూనే ఉంటాయి. అందుకే మహాభారతం రాస్తూ వ్యాసుడు ఒక మాట అంటాడు. ఆ మాట హిందూ ధర్మం విషయంలో కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉంది, ఇక్కడ లేనిది ఎక్కడా లేదన్నాడు. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఏ గొప్ప దైవభావన కనబడ్డా ప్రపంచంలో, ఏ మతంలో గొప్ప భావం ఉన్నదో అదంతా మన హిందూ ధర్మంలో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అసలు మతము ధర్మము అంటే అర్థం ఏమిటి అంటే గొప్ప నిర్వచనాన్ని రమణ మహర్షి వారే తెలియజేశారు. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడింటి గురించి చర్చ చేసేదే మతము. నేను కేవలం నేటి ఆధునిక మానవుని దృష్టిలో పెట్టి చెప్తూ ఉన్నాను కనుక మీరు కొంచెం ఏకాగ్రత చూపిస్తే మీకు అర్థమవుతుంది. చెప్పిన మాట జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. జీవుడు అంటే నేనంటే ఎవరికి వాడు కనుక నేను, ప్రపంచము, పరమాత్మ.
ఈ మూడింటికి ఉన్నటువంటి అనుబంధం, దాని గురించి చర్చ చేసే దాని పేరు మతం. ఏ మతమైన ఈ మూడింటి గురించే చర్చిస్తుంది. మన చుట్టూ ప్రపంచం ఉంది, ప్రపంచంలో మనం ఉన్నాం. నేను ప్రపంచము కలుపుకుని భగవంతుడి చేతిలో ఉన్నాయి కనుక ప్రపంచము జీవుడు ఏ భగవంతుడి చేతిలో ఉన్నారో ఆ భగవంతుడిని తెలుసుకుంటూ ఆ భగవద్ అభిముఖంగా నడవడానికి చేసే ప్రయత్నం పేరే సాధన, ఆధ్యాత్మికత, మతము, ధర్మము ఇన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇందులో పుర్రుకో బుద్ధి అన్నట్టు ఎవరు బుద్ధిని తోచినట్లుగా వారు పద్ధతిని చెప్తూ ఉన్నారు. కానీ ప్రధానంగా మన ధర్మం పేరు ఇందాక చెప్పుకున్నాం. నిత్య జీవితంలో సనాతన ధర్మం మన ధర్మానికి ఉన్న పేరే. కానీ హిందూ అని కూడా శబ్దం వాడుతున్నాం. హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఇంకా దీనికి మరొక 2 పేర్లు కూడా చెప్పుకోవచ్చు. ఆర్ష ధర్మం అన్న మరొక పేరు కూడా ఉన్నది. ఇది కాకుండా భారతీయత 4వ పేరు. మొత్తం 4 కలిపి పర్యాయ పదాలు. నిజాన్ని చెప్పాలంటే ఒకే ధర్మానికి కూడా 4 పేర్లు: భారతీయత, సనాతన ధర్మము, హిందూ ధర్మము, ఆర్ష ధర్మం. ముందు హిందూ ధర్మానికి డెఫినేషన్ మనం చెప్పుకోవాలి కదా. మనం కష్టపడక్కర్లేకుండా 1893లో షికాగో నగరంలో స్వామి వివేకానంద డెఫినేషన్ ఇచ్చాడు. ఆ నిర్వచనాన్ని ఇక్కడ తెలుసుకుందాం. హిందూ ధర్మం అంటే అనేక మంది మహర్షులు తపశ్శక్తితో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారమే హిందూ ధర్మము. ఈ వాక్యం అలాగే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అనేక మంది మహర్షులు తపోబలంతో దర్శించిన శాశ్వత సత్యాల సమాహారము. అంటే ఈ సత్యాలు మారవు, ఏ కాలానికైనా వర్తిస్తాయి. ఈ కాలం మారిపోతే ఇంకా ధర్మం ఏమిటండి అనకూడదు. ఏ కాలం మారినా సూర్యుడు తూర్పును ఉదయిస్తున్నాడు, అందుకని కాలం మారిందని వెరైటీగా పడమట రావట్లేదు. ఏ కాలం మారినా మనం నోటుతోనే అన్నం తింటున్నాం. కాలం మారిందని కాలుతో అన్నం తినడం లేదు, తలతో నడవడం లేదు. కనుకనే కొన్ని శాశ్వత ధర్మాలు ఉంటాయి. ఇలాంటి శాశ్వత ధర్మాలు ఋషులు దర్శించి మనకి అందించారు. వాటి యొక్క సమాహారం, దాని పేరు సనాతన ధర్మం. ఆ ఋషులు అందించిన జ్ఞానం మొట్టమొదటి చెప్పబడుతుంది వేదమునందు. ది సోర్స్ ఆఫ్ అవర్ ధర్మ చెప్పాలి. ఇతర మతాల గురించి మనం మాట్లాడేటప్పుడు నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, అది ముందు తెలుసుకొని వినండి. అంతేగా నా మతమే గొప్పదని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ నా మతం గొప్పదని చెప్పడం నా ఉద్దేశం. అర్థమైంటుంది. అంతేగాని మీరు ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న తీరులన్నీ పరిశీలించండి. ప్రపంచాన్ని ఏలాలని ఒక 2 మతాలు తీవ్రంగా ఉగులాటపడుతున్నాయి. ఒక మతం హింసా మార్గాన్ని ఎంచుకుంటే మరొక మతం మార్పిడి మార్గాన్ని ఎంచుకుంది. కానీ సనాతన ధర్మ చరిత్రలో ఈ 2 ఎప్పుడూ లేదు. ఇది కూడా ఆలోచించవలసిన అవసరం. హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే అన్ని ధర్మాలు గొప్పవే, ఎవరి ధర్మాన్ని వారు పాటించడమే గొప్పది అని చెప్పగలిగే ఔదార్యం ప్రపంచం మొత్తం మీద హిందూ ధర్మానికి మాత్రమే ఉందని నేను సగర్వంగా, సంతోషంగా, సంతృప్తిగా చెప్తున్నాను. ఎందుకయ్యా దానిలో అంత గొప్పతనం ఉందంటే ధర్మానికి సంబంధించిన అన్ని భావాలు చెప్తున్నారు ఇక్కడ, ప్రాక్టికల్. ఎందుకంటే ధర్మం పండగ చెప్పడం, ఇలా చేయాలి లేకపోతే నాశనం అయిపోతాం అని చెప్పడం కాదు. ఆ ధర్మం నువ్వు పాటించడానికి అనేక రకాల పరిస్థితులు అనుకూలించాలి. అవి దేశము, కాలము, పరిస్థితి అని కూడా చెప్తారు. దేశ కాల పరిస్థితులు, నువ్వుండే ప్రాంతం, నువ్వుండే కాలం, అప్పుడున్న పరిస్థితులు, దాన్ని బట్టి ధర్మాన్ని నువ్వు అడాప్ట్ ఎలా చేసుకోవాలో కూడా మన పెద్దలు చక్కగా విస్తరించి చెప్పారు. అది దీని యొక్క ప్రత్యేకత. అది సనాతన ధర్మం యొక్క విశేషమైన. కనుక ఋషులిచ్చిన జ్ఞానమంతా హిందూ ధర్మం అయితే అది మొట్టమొదట పల్లవించింది వేదమును. భారతీయుడు గర్వించదగ్గ ఒక్క విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాను. ది ఫస్ట్ హ్యూమన్ లిటరేచర్ ఫౌండ్ ఆన్ ఎర్త్. ఏమిటయ్యా మీకు హిస్టరీ తెలుసు కదా, మీరైనా చెప్పచ్చు, నారాక ఎందుకు. ది ఫస్ట్ హ్యూమన్ లిటరేచర్ ఏంటో తెలుసా? ఋగ్వేదం. అక్కడ దాకా ఒప్పుకుంటున్నారు అందరూ కూడా. ది ఫస్ట్ హ్యూమన్ లిటరేచర్ అనగానే మానవుడు అందించిన మొట్టమొదటి సాహిత్యం అది ఇక్కడ. ఋగ్వేదం ఒక్కటి మనం పరిశీలించిన అప్పటికే ఎంత విశాలమైన దృక్పథం, ఎంత అద్భుతమైన జ్ఞానం ఆ ధర్మంలో కనబడుతుందో ఆశ్చర్యపోతాం. అలాంటి ఋగ్వేదంతో పాటు యజుర్వేద, సామవేద, అధర్వణ వేదములు ఈ వేదవాంగ్మయం మొదటిది. ఆ వేదంలో ఉన్నదాన్ని మనకు అందించడానికి వచ్చిన పురాణాలు, ఇతిహాసాలు, మంత్రశాస్త్రాలు, ఇంకా మీకు చెప్పడానికి లేదు, యోగశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, ఇన్ని కలిసి ఏర్పడింది హిందూ ధర్మం. ఇవన్నీ వేదాల్లో ఉన్నవి విస్తరించి మనకు అందిస్తున్నాయి. అది ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క శాస్త్రం డెవలప్ అయింది. యోగ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, మంత్రశాస్త్రం, ఇవన్నీ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చినటువంటి కంట్రిబ్యూషన్. అది మర్చిపోవద్దు. ఈరోజు యోగా అంటే అందరికీ చాలా గౌరవం ఉంది, అవునా లేదా? కానీ యోగా గొప్పతనం తెలుసుకోవడానికి ఇతర ప్రపంచానికి ఇన్నేళ్లు పట్టింది.
కానీ యుగాల క్రితమే యోగా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన భారతీయ సనాతన ధర్మాన్ని మనం నమస్కారం చేస్తున్నాం. ఈ యోగము, దానితో పాటు జ్యోతిషము, మన సంస్కృతిని కలిపితే ఎన్ని శాస్త్రాలు వస్తాయో చూడండి. ఇక్కడ ఈ జ్యోతిష్ శాస్త్రం మీద కూడా మనకంటే ఎక్కువ మంది పాశ్చాత్యులు పరిశోధన చేస్తున్నారు. యూరోప్ దేశంలో కానీ, అమెరికా దేశంలో కానీ, ఇతరత్రా కూడా సైంటిస్టులు పరిశోధన చేసి భారతీయ జ్యోతిష్ శాస్త్రం గురించి చాలా విశేషాలు చెప్తున్నారు. జ్యోతిషం అంటే జ్యోతిష్యం కాదు, అంతరిక్ష విజ్ఞానం. ఒక్కసారి వేదములు ఎందుకు చెప్పినటువంటి అంతరిక్ష విజ్ఞానం గురించి మంత్రాల అర్థం తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. ఎన్ని అద్భుతమని చెప్పారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జ్యేష్ఠ నక్షత్రంలో నక్షత్రం ఉంది, పేరు ఎప్పుడైనా విన్నారా? నక్షత్రం ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఉండుంటారు. జ్యేష్ఠ అంటే పెద్దది అని అర్థం సంస్కృతంలో. ఇప్పుడు మనం కొత్త అంతరిక్ష విజ్ఞానం ఆస్ట్రోఫిజిక్స్ తెలుసుకున్న దాని ప్రకారంగా కూడా మొత్తం ఉన్న నక్షత్రాలు పెద్ద నక్షత్రం ఏది అని చెప్తే మనం దేని జ్యేష్ఠ అంటున్నామో ఇప్పుడు ఆధునిక అంతరిక్ష విజ్ఞానం కూడా అది పెద్ద నక్షత్రం డిక్లేర్ చేసింది. ఇప్పుడు చెప్పండి, ఇది ఇంత కష్టపడాల్సి వచ్చింది. ఇలా మనం ఒక నక్షత్రానికి పెట్టిన పేరు, గ్రహాలకు పెట్టిన పేరు, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే ఎంత విజ్ఞానం కనబడుతుంది. అంతేకాదు మన ధర్మశాస్త్రాలన్నీ ఆచార వ్యవహారాలు చెప్తూ ఉంటాయి. ఎందుకంటే సనాతన ధర్మంలో రెండు భాగాలు కనబడతాయి, ఆచారం, విచారం. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మానికి రెండు ప్రధానం, ఆచారం, విచారం. ఆచారం అంటే నువ్వు మెటీరియల్ గా చేయవలసింది ఆచారం, విచారం అంటే నువ్వు ఆలోచించవలసింది విచారం. ఆచార విచారాలే కనబడుతుంటాయి ఇక్కడ. ఈ ఆచారము మనకి రిచువల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ రిచువల్స్ రూపంలో మనం చేస్తూ ఉంటాం. ఈ ఆచారానికి ధర్మం ఉండాలి. ధర్మబద్ధమైన ఆచారం చేస్తే నీకు చక్కని విచారం ఇస్తుంది, అప్పుడు నీకు సత్యం తెలుస్తుంది ఇక్కడ. అందుకే ధర్మబద్ధమైన ఆచారం ఉంటే జ్ఞానబద్ధమైన విచారం సాధ్యమవుతుంది ఇక్కడ. అందుకు సనాతన ధర్మం మనకి ఎలాంటి పద్ధతులు ఏర్పరిచిందంటే ఒక జీవన విధానాన్ని ఏర్పరిచింది. ధర్మం అనే ఒక మాట మనకు కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు ధర్మం అనే దానికి అర్థం తెలుసుకుందాం, సనాతన అనే దానికి కూడా అర్థం తెలుసుకుందాం. ఒక్కొక్కటి సనాతన ధర్మ, ముందు రెండు మాటలకు అర్థం తెలుసుకుందాం. సనాతనం అనే మాటకి అర్థం ఏంటంటే, ఇందాక ఇక్కడ పెద్ద ఉన్నారు, మీ పేరేంటంటే సనత్ కుమార్ అన్నారు, చాలా సంతోషించారు. ఈ సనత్ సనాతన, సనత్ శబ్దం నుంచి సనాతనం వచ్చారు. సనత్ సనాతన అంటే శాశ్వతం, ఇదండి దాని పేరు, ఎటర్నల్. ఇంకా చెప్పాలి అంటే సర్వకాలములందు సర్వదేశాలకి కూడాను సమన్వయించగలిగే సత్యం పేరు సనాతనం. అందుకే సనాతన ధర్మం అంటేనే అది పాతకాలంది అనడానికి లేదు, అది నిత్య నూతనం సనాతనం. ఎంత నూతనం అండి సనాతన ధర్మం అంటే, సూర్యోదయం ఎంత నూతనమో అంత నూతనం. సూర్యుడు ఎప్పటికప్పుడు ఉదయిస్తున్నా ఎప్పటికప్పుడే కొత్త, కానీ ఎప్పటి వాడు అంతది సనాతనం. అది సనాతన ధర్మం అంటే శాశ్వత ధర్మం. ధర్మం అంటే అర్థం ఏంటంటే నిన్ను పట్టి నడిపేది ధర్మము. ధారణాత్ ధర్మం ఇత్యాహు అన్నారు. నిన్ను పట్టి నడుపుతుంది ధర్మం. ఎందుకంటే ఏది కనబడితే అది తినడం, ఏది చెయ్యాలనుకుంటే అది చేయడం పశు ప్రవృత్తి, ఏది ఎలా చేయాలో నియమానికి లోబడడం మానవ ప్రవృత్తి. ఆ నియమం పేరు ధర్మం. ఇక్కడ అన్నీ తెలుసుకోవాలి. ఒక ట్రైన్ నడవడానికి పట్టాలనేది చాలా అవసరం. పట్టాలు చెప్పిన బండి అంటే తెలుసు చాలా మంది. పట్టాలు ఎలాంటివో మానవ జీవితం నడవడానికి ధర్మం అనేది ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. మన మహర్షులు తపస్సులతో మానవ జీవితం ఎలా ఉంటే బాగుపడుతుందో చూపించారు. ప్రతి మానవుడు కోరుకునేది రెండు. ఈనాటి మానవుడు ఏం కోరుకుంటున్నాడో నాకు తెలియదు, కానీ సాధారణంగా ఆరోగ్యవంతమైన మానవుడు కోరుకునేవి రెండు. ఒకటి ఐహిక జీవితం సుఖంగా గడవాలి, రెండవది పరమార్థమైనటువంటి జ్ఞానం కావాలి. ఈ రెండు. మొదటి దానికి ఐహికమని, రెండవ దానికి ఆవిష్కృతమని పేరు. ఇక్కడ ఈ రెండు అందించాలి అంటే ధర్మం తప్ప ఇంకేగా అందించలేదు ఇక్కడ. కనుక ధర్మబద్ధంగా జీవించేవాడే ఇహలోకంలోనైనా సుఖపడగలడు, పరలోకంలోనైనా సుఖపడగలడు. ఇది తెలుసుకోవాలి. అంతేగాని ధర్మాచరణ చేయడం వల్ల ఏమొస్తుందండి అంటే, ఇవాళ విత్తనం వేసి రేపు పండు రావాలని కూర్చోకూడదు. కానీ వేసిన విత్తనం ఎప్పటికైనా పండుతుంది, చేసిన ధర్మం ఎప్పటికైనా ఫలాన్ని ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి. స్వల్పం అగ్నిస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్మనాడు కృష్ణ పరమాత్మ. కాసింత ధర్మం చేసినా ఎప్పటికైనా కాపాడుతుందయ్యా, అందులో సందేహం లేదు. ఇక్కడ ఒక అత్యద్భుతమైన విషయం మహాభారతంలో చెప్పబడుతుంది. అమ్మ ద్రౌపదీదేవిని నిండు సభలోకి తెచ్చి అవమానించుతూ ఉన్నారు. దుర్మార్గులైనటువంటి రాజులు అక్కడ కూర్చునున్నారు, దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరూ. దుర్యోధన ప్రేరణతో దుశ్శాసనుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో ధర్మానికి కట్టుబడి
సమర్థులైనప్పటికీ ధర్మరాజు మౌనం వహించారు. అది పరిస్థితి. ఆ సమయంలో ద్రౌపదీదేవి చేసిన పని ఏమిటంటే నారాయణ ప్రార్థించింది, భగవత్ ప్రార్థన చేసింది. ఆవిడ వెంటనే అందరికీ తెలిసిన కథే, ఆవిడ వస్త్రములు ఆ సమయంలో ఇక్కడున్న ఏ ఒక్కరూ చేయలేని పని పరమాత్మ చేశాడు. అక్కడ లేడు అనుకున్న పరమాత్మ చేశాడు. నేను ఆడిన మాట జాగ్రత్తగా విన్నారు కదా, అక్కడ లేని కృష్ణుడు చేశాడు. అందరూ కృష్ణుడు పేరు ద్వారకలో ఉన్న సర్వవ్యాపకుడైన పరమాత్మ కనుక ఆయన గమనిస్తూ ఉంటాడు. మనం చేసిన ధర్మాలు అధర్మాలు లిస్టు మనకంటే ఆయన దగ్గర మనం ఇవాళ చేస్తే అది మర్చిపోతాం, ఆయన గుర్తుపెట్టుకుంటాడు. కనుకనే ఆ ధర్మాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఇంత అయినప్పటికీ కూడా ధర్మానికి కట్టుబడింది ద్రౌపది. అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. అంత నిండు సభలో తన భర్తలపై తూలనాడు ఒక్క మాట లేదు. ఎందుకంటే తన భర్త తప్పు చేయలేదు నా తల్లికి తెలుసు. ధర్మబద్ధంగానే వచ్చి జూతమాడాడు, వాళ్ళు వంచన చేశారు. కనుకనే నిండు సభలో తూలనాడలేదు, నిందించలేదు, తాను ధర్మాన్ని తప్పలేదు. మొదటి నుంచి తాను పాటించి వచ్చినటువంటి ధర్మం వల్ల ఆమె ధర్మాన్నే వస్త్రాలుగా చేసి కృష్ణుడిచ్చాడు అని మాట్లాడతారు వ్యాసులు. ఇది అర్థం చేసుకోవాల్సిన ధర్మమే ఆమె వస్త్రం. ఆమె వస్త్రం అంటే ఆపత్కాలంలో నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా నిన్ను రక్షించలేని సమయంలో నువ్వు చేసిన ధర్మం నుంచి కాపాడు. అందుకే ధర్మము రక్షతి రక్షిత అని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఇక్కడ కనుక ధర్మాన్ని పాటించడం అనేది మొదలుపెట్టాలి. ధర్మం అనేక రకాలుగా ఉంటుంది. బహుశాఖ జనంతాస్త అన్నారు, అనంతమైన ధర్మాలు. అమ్మో ధర్మాలు చాలా ఉంటాయండి, ఏం చేసేది అనకూడదు. మరి ఏదో కూర కొనుక్కోవడానికి బజార్కి వెళ్ళాం, బోర్లు కూరలు కలుపుతున్నాయి, అన్ని కూరలు చూసి కన్ఫ్యూజ్ అయిపోయి వెనక్కి వచ్చేసారంటే అనకూడదు, ఏదో కూడా కొనుక్కుంటారు. అలా ఇక్కడ ధర్మాలు ఎక్కువ ఉన్నాయి, దేవుళ్ళు ఎక్కువ ఉన్నారు అని అనుకుంటుంది. ఎక్కువ ఉంటే నీకు చాయిస్ ఉంది, పికప్ చేసుకోగలరు. ఉన్నది ఒకటే అయితే ఏడుస్తూ అదే అఘోరిస్తుంది. అందుకు చాయిస్కి అవకాశం ఉన్న ధర్మం హిందూ ధర్మం మాత్రమే. ఎంత అడు తిప్పినా ఇటు తిప్పినా ఒకే పుస్తకం, అడు తిప్పినా ఇటు తిప్పినా ఒకటే అంటే బతుకేమో అని అర్థమైన వాళ్ళకి అర్థమైన మొత్తానికి ఎంచుకోవడానికి పాటించాలి అంటే ఎన్ని లేవు. మనం ఎలా ఆలోచిస్తామంటే ధర్మం గురించి చెయ్యకుండా ఉండడానికి కారణాలు వెతుకుతూ ఉంటాం, చెయ్యడానికి కారణాలు వెతకండి, బోర్డు దొరుకుతాయి. అవునా లేదా? నేను ఈ దేశంలో కాదు ఆ దేశంలో కాదు చాలా మందిని చూస్తూ ఉంటాను. ఏమండి ఇక్కడున్న దేశకాల పరిస్థితులు బట్టి వృత్తిరీత్యా చేయలేకపోతున్నామండి ధర్మాన్ని అంటూ ఉంటారు. అంతకంటే బిజీగా ఉంటూ అంతకంటే హై పొజిషన్లో ఉన్న మరొకాయలు కనబడతాడు, అన్నాడు ధర్మాన్ని పాటిస్తాడు, వృత్తిని పాటిస్తాడు. ఇది ఎలా సాధ్యమైంది? నేను అనేక ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు చూశాను. వాడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవడం, ధ్యానం చేయడం, సంధ్యావందనం చేసుకోవడం, వృత్తి చక్కగా చేసుకోవడం, తల్లిదండ్రులు చక్కగా చూసుకోవడం అన్నీ చేస్తారు. క్లర్క్లా జాయిన్ అవుతాడు వాడు పేకాలు అనుకుంటాడు. వెంటనే వాడు ఎప్పుడు 10 నిద్ర లేవడు, టైం లేదండి, వెంటనే ఆ ఎంగిల్ నోటుతోనే అన్ని సర్దుకుని పరిగెడతాడు, ఆ బాక్స్ తింటాడు. ఇది వాడి జీవితం. ఇప్పుడు ఇద్దరికి తేడా ఎక్కడుందంటే వాడు చెయ్యాలనుకున్నాడు, వీడు చెయ్యకూడదు అనుకున్నాడు, అంతే తేడా. ధర్మాలు తెలుసుకొని మించేది మన నెపాలు వెతికేదంతా చేయకూడదు అనుకునేదానికి. కానీ నిజంగా చేసి చూడండి ధర్మాన్ని, అది తప్పకుండా మనం ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళి తీరుతుంది, అందులో సందేహం లేదు. మనం కేవలం తర్కాలు చేస్తూ కుతర్కాలు చేస్తూ ఉన్నాం. ధర్మం పాటిస్తే తెలుస్తుంది. అన్నీ అర్థమైతేనే పాటిస్తారంటే ఆయుష్ అయిపోతుంది. తెలుసుకోవాలి, ముందు పాటించడమే చాలా మంచిది. తల్లి పిల్లవాడికి చిన్నప్పుడు పాలు పెడుతుంది, పోషకాహారము పెడుతుంది. తల్లి పాల విలువ తెలిసి పాలు తాగలేదు పిల్లాడు, అవునా లేదా ఆలోచించి. తల్లి పాలలో పోషక విలువలు ఉండును అని తెలుసుకుని తాగాడా? లేదు, తాగిన తర్వాత తెలిసింది, అంతే కదా. అదేవిధంగా కొన్ని చేసిన తర్వాత తెలుస్తుంది. చేస్తే తెలుసుకే చేస్తానంటే ఆయువు గుర్తుపెట్టుకోండి. ఎన్నేం తెలుసుకోగలం మనం. ఒక సభలో నాకు వచ్చిన ప్రశ్న ఎదురైంది, ఏమంటే ఇక్కడ పిల్లలందరూ వయ్యి వాటం అంటారండి, చెప్పలేక వస్తున్నాం మేము, మీకేం కొంచెం మీరు ప్రవచనం చేసిపోతారు, మాకు వచ్చింది కష్టం. రోజు ఇంట్లో మేము దీపం వెలిగిస్తూ పిల్లాన్ని కూడా దీపం వెలిగించమ్మా అని అంటే వైని అడుగుతాడు మా పిల్లాడు. ఏం చెప్పేది వాడికి సమాధానం? ఎందుకంటే రీజన్ ఎక్కువండి, లాజిక్ ఎక్కువని. అవునా అమ్మా మీరు చూసిపోతున్నారు, అది రీజన్ కాదు లాజిక్ కాదు, మీకు ఇంకో నేను ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. దీపం వెలిగించమంటే ఎందుకు అడిగాడు కదా, మీ పిల్లవాడికి ఏడాది పుట్టినరోజు చేస్తారా అని అడిగాడు. చేస్తామండి. అప్పుడు కేక్ కట్ చేస్తారా? చేస్తాం. కొవ్వొత్తి ఊదుతారా? కొవ్వొత్తి క్యాండిల్ ఊదుతారా? లేదు, ఊదుతారు. ఎందుకు ఊదాలని అడిగాడా? ఇది ప్రశ్న, అడగలేదు. దీపం వెలిగించాలంటే ఎందుకు అడిగిన వాడు వెలుగుతున్న దీపాన్ని ఎందుకు ఊదాలమ్మా అని అడిగాడా? లేదు.
అంటే అక్కడ ఎందుకు అడగలేదు? రీజనింగ్ లాజిక్ అంటే అక్కడ కూడా అప్లై కావాలి కదా, ఎందుకు కాలేదు? మీరు క్వశ్చన్ చేయండి పిల్లాడు. అంటే పరాయితనం మీద మోజు, మన ధర్మం మీద అవహేళన, అంతకు తప్ప లాజిక్ కాదు, రీజనింగ్ కాదు, మేధావితనం అంతకంటే. ధర్మం అంతా తెలుసుకుని చేస్తామంటే తెలుసుకుని బుద్ధి ఎక్కడ ఉంటుంది ఇక్కడ? అరే ఒక చదువుకోవడానికి 25 ఏళ్ళు ఖర్చు చేసి ఉద్యోగం సంపాదించుకున్నాం. ధర్మం ఎన్ని శాస్త్రాల్లో ఉంది, ఈ శాస్త్రాలను అధ్యయనం చేయడానికి మన జీవితం సరిపోతుందా? అందుకు మనం ఏం చేయాలంటే ధర్మం 2 విధాలు మనకు తెలుస్తుంది. ఒకటి శాస్త్రం, రెండవది శిష్టాచారం. శిష్టాచారం అంటే శాస్త్ర ప్రకారం జీవించే పెద్దవాడు, అది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే అన్ని శాస్త్రాలు చూసి చేస్తుంటే ఎలా ఉంటుందండి? ఇప్పటికీ భారతదేశంలో సనాతన ధర్మం ఎంతో అంతో బ్రతికింది అంటే కారణం పెద్దవాళ్ళు ఆచరిస్తూ రావడం వల్ల. మా అమ్మ చేసింది, మా నాన్న చేశారు, ఫలానా పెద్దవాళ్ళు చేశారు అని ఒక ఆదర్శం కనబడుతూ ఉంటుంది. దాన్ని బట్టి చేస్తూ ఉన్నారు ఇక్కడ. అది శిష్టాచారం. అలా మనకి ఎంతో అంతో కాసింత తెలిసారు. ఇవాళ దీపం ఎలా వెలిగించాలో కొంతమందికి తెలిసింది, కారణం వాళ్ళ అమ్మ ఎప్పుడు వెలిగించింది. అంతేకాదు దీపం ఎలా వెలిగించాలని దానికి కూడా పుస్తకం చదివి చేస్తే కష్టమండి. ఒక ఆయన బాబు ఇంటికి భోజనం పిలిచి అప్పుడే ఆవిడ సెల్ఫోన్ వంటలు వండే విధానం పుస్తకం తీసింది. ఇంకా వాడికి ఉంటుంది బాధ. ఇప్పుడు ఆవిడ పుస్తకం చదివి ఏం వండి ఏం పెడుతుందో తెలియపడుతుంది. అన్ని పుస్తకాలు చదివి చేస్తే కష్టం కదా. కనుక శాస్త్రం మనం ముందు ప్రేమతో గౌరవంతో ఆచరిస్తూ ఉంటే తెలుస్తుంది. ఇక్కడ డౌట్తో ఆచరిస్తే అలాగా, ప్రేమతో ఆచరిస్తే ధర్మం తప్పకుండా కాపాడుతుంది, ఇందులో సందేహం లేదు. ఒక చిన్న కథ భారతంలో చెప్తారు, నేను ఆ కథతో మొదలు పెడతాను. ఒక కీటకం, చిన్న పురుగు నేల మీద పెడుతుంది. కీటకం అంటే తెలుసు కదా, ఇంగ్లీష్లో మీరు చెప్పుకోండి, క్రీచర్ అంటారు ఏమిటారు. అది నేల మీద పెడుతుంది. దాని వెనక ఒక బండి వస్తుంది. ఆ బండి చక్రం యొక్క వైబ్రేషన్ ఆ నేల మీద ఉన్న జంతువుకు తెలుస్తుంది. అవునా కదా? నేల మీద చేసి పెడితే వైబ్రేషన్ తెలుస్తుంది. ఆ జంతువుకి ఆ వైబ్రేషన్ తెలిసి ప్రాణరక్షణ కోసం అటు ఇటు పరిగెడుతుంది. వ్యాసులు వారు అప్పుడు భయపడుతున్నారు. తెలుసుగా వ్యాసులు వారు అంటే? నేను ఇప్పుడే చూశాను గుడిలో వ్యాస పూర్ణిమ ఇంకా ఉంది, వ్యాసుల వారి విగ్రహం. వ్యాసదేవుడిని మహాత్ముడు ఉన్నాడు. ఆ వ్యాసుల వారు అది చూసి ఆ కీటకం దగ్గర కూర్చున్నారు. ఆయన ఆశ్చర్యపోతూ ఆ కీటకాన్ని పలకరించి, అవును నీ బతుకు ఎక్కువసేపు ఉండదు, ఎలాగో కొద్దిసేపు పోతాం, నీకు కూడా ఆ బండి చక్రం వస్తూ ఉంటే వైబ్రేషన్ భయం వేసిందా? ఎలాగో పోయి నీకు ఈ భయం ఎందుకు కలిగింది అని అడిగాడు. అంటే వ్యాసుడు కీటకంటే ఎలా మాట్లాడాడండి, ఇలాంటి క్వశ్చన్స్ వద్దు. వ్యాసుడు కనుక మాట్లాడాడండి పర్వాలేదు, ఎందుకంటే పాజిటివ్ లిజనింగ్. అందులో ఏం చెప్పబోతున్నాడో తెలుసుకోవాలి. ఇక్కడ ఏమని అడిగాడు? నీకు కూడా భయమే, కొద్దిసేపట్లో చచ్చిపోతాం, మేము భయపడ్డామంటే అర్థమైంది, మాకు చాలా ఆయుష్ దెబ్బతినేస్తాం, నీకు ఉన్నదే కొద్దిగా ఏమంటున్నాడంటే గొప్ప మాట అన్నది కీటకం. స్వామి మీకేం పోయింది, మీ శరీరం మీకెంత ఇష్టమో నా శరీరం నాకంత ఇష్టం, మీ 100 ఏళ్ళు మీకెంత గొప్ప, నా ఒక్కరోజు బతుకు నాకు అంత గొప్ప. అంత గొప్ప మాట. అందుకే అందరూ ఒక మాట అంటారు, సునకము తన బ్రతుకు ఘనమై తలపోయు అన్నాడు. గొప్ప మాట. మనమంటే వెద కుక్క బతుకు, కుక్క ఎప్పుడు అనుకోదు, తెలుసుకుంటాం. మనం రిలేటివ్గా దాని గురించి ఆలోచిస్తాం, కానీ అది అలా అనుకోదు కదా. కాబట్టి నాకు ఆహార నిద్ర భయమైందునా అని సామాన్యవేత్త పసిబిత్ నరాన్న. నన్ను ఏం చేయమంటే మీకు మాకు కామన్ ఫీచర్స్ ఒకటే. దీన్ని బట్టి అర్థం ఏంటి, మన పురుగు కంటే గొప్ప ఏం కాదు ఒక విషయం తెలుసు. అవి తినడానికి పరిగెడుతున్నాయి, అవి ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి, వాటికి కామం ఉంది, వాటికి నిద్ర ఉంది, వాటికి భయం ఉంది. అయితే వాటికి మనకంటే అవి ఇంకా మెరుగేంటంటే దాచుకోవు, ఇంకోటి దాడి చేయదు, అదొకటి ప్రశాంతి. ఇంకా ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది, ఆ బతికే బెటర్ అనిపిస్తుంది కదా. అయితే మానవుడికి ప్రత్యేకంగా ధర్మము జ్ఞానమైన ఎరుక కలిగి ప్రకృతిని అద్భుతంగా మలచుకుని ఉన్నతత్వం పొందడానికి భగవంతుడికి అవకాశం ఇచ్చాడు, ఇతర జంతువులకి ఇవ్వలేదు. కానీ ప్రాణభయం, ప్రాణాలు రక్షించుకోవాలని బుద్ధి అన్నిటికి సమానం అని మాట్లాడుతూ ఉంటే అప్పుడు వ్యాసుడు నీకు ఇది సమానమైనమాట అని చెప్పి, నీ గత జన్మ నీకు గుర్తుందా అని అడిగాడు వ్యాసుడు. చూడు, ఇక్కడ మహర్షి కదా, ఆయనకు తెలుసు. మన శరీరాన్ని చూస్తాం, మహర్షులు జీవుడిని చూస్తాం, ఇది తెలుసుకోవాలి. ఆ శరీరంలో జీవుడు ఎవడు, వాడి పూర్వజన్మ ఏమిటి అవన్నీ కూడా వాడికి తెలుసు. నువ్వు అసలు గత జన్మలు ఎవడో తెలుసా అంటే తెలుసు స్వామి అన్నాడు. అద్భుతమైన వాడు చెప్పాడు. ఎలా తెలుసు అంటే, ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడేది కదా, సత్పురుషుడిపైన నీ సాంగత్యం వల్ల నాకు జాతస్మృతి అనేది కలిగింది అన్నాడు. జాతస్మృతి అనే ఒక ప్రత్యేకమైన ఒక సంస్కారం ఉందని కూడా మనకు తెలియదు. జాతస్మృతి అంటే కొందరికి పూర్వజన్మ స్మృతులు ఉంటాయి, నాకు ఇప్పుడు కలిగింది, అందుకే నీతో మాట్లాడుతున్నాను. గత జన్మలో నేను ఒక
సామాన్యమైనటువంటి బోయవాణి. ఆ జన్మలో నేను చెయ్యని పాపం లేదు. ధన సంపాదన కోసం నేను చాలా పాపాలు చేశాను, ఎన్నో పాపాలు చేశాను. నా బతుకులో నేను చేసిన ఒక్క పుణ్యం కూడా తెలియట్లేదు. కానీ ఒక్క పుణ్యం మాత్రం చేసిన జ్ఞాపకం ఉందా, అదేమిటంటే బ్రతుకున్నంతకాలం మా అమ్మని కష్టపడకుండా చూసుకున్నాను. ఒక్కటి మాత్రం చేసింది, ఒక్క పుణ్యం ఉన్నది. అది తప్ప మిగిలిన అసహ్యకరమైన పనులు చేసిన పశ్చాత్తాపం కలుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఈ శరీరం ఉన్నంతకాలం పశ్చాత్తాపం కలగదు, పోయిన తర్వాత కలుగుతుంది, కలిగేం చేయదు. కానీ ముందే జాగ్రత్త పడాలి. దీపం ఉండాలి, ఇల్లు దిద్దుకోవాలి. దిద్దుకోలేకపోయాను, బతుకంతా పాపం చేసిన ఒక పుణ్యం మా అమ్మని సరిగ్గా చూసుకోవడం. రెండో పుణ్యం, ఒక ఆకలి ఉన్న అతిథి మా గుమ్మం మీద వచ్చినప్పుడు ఒక్కసారి మాత్రం భోజనం పెట్టాను. నేను బతుకు మొత్తం మీద ఈ రెండు పనులు నేను చేయగలను, ఇంతకు మించి మరి ఏమీ చేయలేకపోయాను అన్నాడు. మరి నీ పుణ్యం నేను కాపాడిందా అంటే ఆ కీటకు ఒక నవ్వలేదు. ఎందుకు కాపాడలేదు? భూమి మీద అందరూ వెళ్ళిపోవట్లేదు, ఎవరిని వ్యాసు దాగి పలకరించలేదు, నన్ను నాగి పలకరించాడంటే ఆ దేశం పుణ్యం కాపాడలేదు. మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ. మహత్సాంగత్యం, సత్సాంగత్య ప్రభావం ఒక్క పుణ్యం ఉంటే తర్వాత జన్మలకు సత్పురుషుడి సాంగత్యం వస్తుంది. అది మన బ్రతుకును మార్చేస్తుంది, మన అప్రోచ్ను మారుస్తుంది, మన అవుట్లుక్ను మారుస్తుంది, మన లైఫ్ స్టైల్ని మార్చేస్తుంది. ఇలా చెప్పి ధన్యుడయ్యాను. నీ సన్నిధిలో నీతో మాట్లాడిపోతున్నాను, నా మాట నీకు చెప్పుకోగలిగిన శక్తి నాకు ఇచ్చావు, గ్రహించగలిగావు. ఇంకేం కావాలి? కొద్దిసేపటికి నలగపోతాను నాకు తెలుసు అన్నాడు. మరణించాడు, అయిపోయింది. కొంతకాలానికి వ్యాసుల వారు శిష్యులకు పాఠం చెప్తున్నారు. ఇది జరిగి చాలా మంది దశాబ్దాలు, డికేట్స్ అయిపోయాయి. పాఠం చెప్తూ ఉంటే ఒక రాజు దిగాడు, తన పరివారం రథం దిగి వచ్చి వ్యాసుల వారికి నమస్కారం చేశారు. వ్యాసుల వారు మందహాసం చేసి దీవించి ధన్యుడు అయ్యో వెళ్ళన్నాడు. ఆయన నమస్కరించి కొన్ని ప్రశ్నలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, సమాధానం చెప్పుకున్నారు. అక్కడ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి శిష్యులు అడిగారు, ఎవరంటే మేము ఎప్పుడు చూడలేదు రాజుగారు, ఎంతో పరిచయం ఉన్నట్టు వచ్చాడంటే ఇది చాలా కాలం క్రితం క్రిమిగా ఉండేవాడు, అప్పుడు నేను పలకరించాను వాడిని. ఆ పుణ్య విశేషం చేత తర్వాత జన్మలో ఇంత గొప్ప రాజయ్యి ధర్మబద్ధంగా రాజ్యం చేస్తుంది. ఆ ధర్మం ఇక్కడి దాకా తెచ్చాడు. ఇక తర్వాత సద్గతిని పొంది ముక్తిని పొందుతాడైనా. ఈ కథలో మనం తెలుసుకున్నది ఏంటంటే కొద్దిపాటి ధర్మం ఎంత కాపాడేది. పాపం వల్ల నీచ జన్మ వచ్చినా ఆ పుణ్యం అక్కడి దాకా వచ్చి వాడిని కాపాడింది ఎలాగో, అలాంటి ధర్మాన్ని మనం తెలిసి చక్కగా ఆచరించగలిగితే మన బతుకు ఎంత బాగుంటుందో ఆలోచించుకోవాలి. ఈ కథని భారతంలో వ్యాసుడు చెప్తాడు, ఎంత గొప్ప విషయం చెప్పాడు ఇక్కడ. కనుక మనం కూడా ధర్మం ఎప్పుడు తెలుసుకునేది? కీటకుగా పుట్టిన తర్వాత అనుకోకుండా ఎప్పటి నుంచి తెలుసుకుని కాసేపు ధర్మాన్ని అంత రక్షించినప్పుడు మన ధర్మాలను ఆచరించడం చాలా మంచిది. ఇది చాలా ప్రధానం. ధర్మం ఆచరించేటప్పుడు నేను దేవుడు భగవంతుడు ఈ మాటల కంటే మనం ధర్మాన్ని చెప్పాను. అసలు దైవ స్పృహ కూడా లేకుండా ధర్మాన్ని ఆచరించవచ్చు, ఇది తెలుసుకోండి. ఎందుకంటే సత్యం వద, ధర్మం చర, సత్యాన్ని పలుకు. దానికి భగవద్విశ్వాసం ఉంటేనే సత్యం పలకాలా? సత్యం పలుకు జీవించేది ఇక్కడ. సత్యమనే చిన్నపాటి ధర్మం పాటించు, 10 మందిపై దయ కలిగి ఉండుటాను ధర్మాన్ని పాటించు, నువ్వు సంపాదించిన దానిలో కొంత సమాజానికి పడమని ధర్మాన్ని పాటించు. ఇవన్నీ ధర్మాలనే చెప్తారు కదా హిందూ ధర్మం. మరి భగవంతుడు కేవలం ఆయన విశ్వసిస్తేనే బాగుపడతావు అని చెప్పడం తగునా అంటే విశ్వసిస్తేనే బాగుపడతావు అని కూడా హిందూ ధర్మం చెప్తారు. ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే భగవద్విశ్వాసం ధర్మానికి అంతవరకు అవసరం. ఈ పాయింట్ మీద నేను డిస్కస్ చేస్తున్నాను. ధర్మం పాటిస్తే సరిపోతుంది కదండి, భగవద్విశ్వాసం ఎందుకు? దీనికి ఇప్పుడు సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ భగవద్విశ్వాసం ఉండడం వల్ల ధర్మం మరింత జాగ్రత్తగా పాటించాలి. ఎందుకంటే ధర్మం పాటిస్తే సమాజంలో ప్రయోజనం ఉందా లేదా అని ప్రశ్న వేసుకోవాలి. భగవంతుడు లేడు అనుకుంటే ధర్మం వల్ల ప్రయోజనం ఉంటే చేస్తాం, లేకపోతే చేయడం. అవునా? భగవంతుడు ఉన్నాడు అనుకుంటే నేను ధర్మం ఆచరిస్తూ ఉంటే ఇప్పుడు నాకు ఫలితం కనబడకపోవచ్చు, కానీ భగవంతుడు నా ధర్మాన్ని దగ్గర ఫలితం తప్పకుండా ఇస్తాడని విశ్వాసం ఉంటుంది కనుక ధర్మాన్ని చక్కగా పాటిస్తాం. అందుకే భగవద్విశ్వాసం ఉన్నవాడి ధర్మం నిలకడగా ఉంటుంది, భగవద్విశ్వాసం లేని వాడి ధర్మం 2 రకాలుగా ఉంటుంది. దొరికితే దొంగలు కొడుక, అందరూ చూసేటప్పుడు ధర్మాన్ని పాటిస్తాడు, కీర్తి వస్తుంది కదా, చూడనప్పుడు మరొకటి చేస్తూ ఉంటాడు. కానీ భగవంతుడు ఉన్నాడని స్పృహతో మాత్రం ఉంటే ధర్మాన్ని ఎప్పుడైనా పాటిస్తాం. కనుక ధర్మం అంటే నేను పూజలు పురస్కారాలు చేస్తూ దేవుడి చుట్టూ గుళ్ళ చుట్టూ తిరగడం మాత్రమే ధర్మం అనట్లేదు, అది ధర్మం కాదని కూడా అనట్లేదు. దానికంటే ధర్మం ఉన్నది. ధర్మబద్ధంగా జీవిస్తూ
భగవంతుడు కూడా ఉన్నాడని స్పృహతో ఉండడమే నిజమైన ధర్మం. ఇక్కడ భగవత్ స్పృహతో ధర్మాచరణ చేయాలి. ఇది తెలుసుకోవాల్సిన విషయం. భగవత్ స్పృహతో ధర్మాచరణ ఎలా ఉంటుందో చిన్న ఉదాహరణ చెప్తారు. చాలా భక్తి కనుక పాశ్చాత్య పుస్తకాలు చాలా వచ్చి ఇంగ్లీష్లోనే. మీకు కావాలంటే మనకి సొసైటీ ఆఫ్ వేదాంత వాటిల్లో ఇంగ్లీష్ పేర్లతో ఉన్నటువంటి గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆటోబయోగ్రఫీ యోగి, అదేవిధంగా హిమాలయన్ మాస్టర్స్, ఇలాంటి పుస్తకాలు చదివితే మీకు యోగులు చెప్పే కథలు తెలుస్తాయి. యుగ యుగాల యోగులు అందించిన జ్ఞానం అంతా మన భారతదేశ సనాతన ధర్మంలో గర్భం కలుగుతుంది. ఆ గ్రంథాల ప్రకారం ఒక జరిగిన కథ నేను చెప్తున్నాను. హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి యోగులు అప్పుడప్పుడు శిష్య పరంపరతో పర్యటన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ధర్మబోధ చేయడం కోసం. సమాజానికి ధర్మబోధ చేయడం వల్ల హింసా ప్రవృత్తి తగ్గుతుంది, సాత్వికత పెరుగుతుంది, వాడి బతుకు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. అందుకే మహాత్ములు తిరుగుతుంటారు. తిరుగుతూ ఒక రైల్వే స్టేషన్ ఎగరాడలు దాటిన తర్వాత ఒక చిన్న రైల్వే స్టేషన్ దగ్గర ఆయన తన శిష్యులతో పాటు ట్రైన్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు ఒక స్టేషన్ మాస్టర్ అక్కడికి వచ్చారు. వచ్చి నమస్కారం చేసి, మీరు ఎవరో పెద్దవాళ్ళలా ఉన్నారు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఏదో ఉపదేశం చేయండి అని. ఉపదేశం అంటే ఒక మాట అన్నాడు. ఉపదేశం అంటే చిన్న విషయం కాదయ్యా, గురువు ఉపదేశం చేస్తే క్వశ్చన్ చేయకుండా పాటించాడు. అప్పుడు ఉపదేశం అడగాలి. నేను ఇప్పుడు అర్హత లేదు, నువ్వు దానికి రెడీ అయినా అంటే రెడీ అయ్యాను. ఒక మాట, 3 నెలల పాటు నువ్వు అసత్యం పలకకుండా సత్యాన్ని పలుకుతూ జీవించు. ఎంత కష్టమైన పని పెట్టాడు. అసత్యం పలకకుండా అంటే ఒక ప్రమాదం లేదు, ఎందుకంటే మౌనం భరించు. సత్యం పలుకుతూ అన్నాడు, అదొక కండిషన్. ఇలా జీవించు అన్నాడు. ఇది ఆయన ఇచ్చిన మంత్రం. అదే ఉప్పట్ కంపట్ అని చెప్తాడు అనుకున్నాడు. ఇది చెప్పాడు ఆయన, ఇది ఉపదేశం కాదా. వెంటనే అలాగే అన్నాడు ఆయన. గురుగారు వెళ్ళిపోయారు. 3 నెలలు కనీసం పాటించని చెప్పాడు ఆయన. ఇంకా కట్టుబడ్డాడు ఆ స్టేషన్ మాస్టర్. ఆ కట్టుబడ్డాక ఇంకా ఆయన లంచాలు తీసుకోవడం మానేశాడు. అవినీతి లేదు. కానీ ఆయన దగ్గర 12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ అవినీతి పొంది. అదేం కర్మ కానీ ఎప్పుడు లేని దీక్ష తీసుకున్న 3వ రోజుకి ఒక్కసారి ఇన్స్పెక్షన్ వచ్చింది. ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు అన్ని ఫైల్స్ చెక్ చేస్తున్నప్పుడు అవకతవకలు కనబడ్డాయి. అవకతవకల కారణం ఏమిటి అంటే 12 మంది పేర్లు చెప్పాడు. ఎవడెంత చేశాడు తన పేరుతో సహా చెప్పాడు. దాంతో ఆయన ఆశ్చర్యపోయి సస్పెండ్ చేశాడు. విచారణ జరిగింది. 12 మంది కూడబలుకుని ఒక మనల్ని ఇంత చేశాడు కనుక వీడి మీద లేనిపోయిన అభాండాలు కూడా పెట్టి మన విచారణలో మరింత ఇతన్ని నేరగ్రస్తుడిని చేద్దాం అనుకుని, నేరస్తుడిగా రుజువు చేయాలనుకుని వాళ్ళు చాలా ప్లాన్ వేశారు. అవినీతి ప్లాన్ వేస్తే వాళ్ళు తప్పకుండా చేయమనేది మనకు కనబడుతుంది ఇక్కడ. కానీ మొత్తం 12 మంది కలిసి ప్లాన్ వేసి ఇతనికి జైలు శిక్ష పడేట్టు చేశారు. చాలా కాలం జైలు శిక్ష అవినీతి మీద. వెంటనే విచారణలో జడ్జి అడిగాడు జైలు శిక్ష వేసే ముందు, ఏమని, నీ తరపున వాదించడానికి వకీలు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరండి అన్నాడు. ఎవరు లేకపోవడం ఏంటి, నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా అంటే చెప్పదలుచుకున్నావు. ఉన్నది ఉన్నట్టు చెప్పు అంటే ఆ వ్రతం పట్టేక నాకు కష్టం పట్టింది అన్నాడు. ఏమిటి జరిగింది అంటే 3 నెలల పాటు నేను వ్రతం పాటిస్తాను, కష్టం వచ్చినా పాటిస్తాను. ఎందుకంటే గురువు చెప్పినది కష్టం వచ్చినా చేయాల్సింది, పాటిస్తాను. ఏంటంటే సత్యం మాత్రమే పలుకుతానని చెప్పుకున్నాను, అందుకు ఇలా జీవిస్తున్నాను. లేదు బాగుంది, ఎందుకని గురువు ఎవరన్నారు. ఆయన దాచకుండా చెప్పాడు తన గురువు పేరు. నాకు ఇలాగా రైల్వే స్టేషన్లో కనబడ్డారు, ఫలానా యోగి, ఆయన పేరు ఫలానా, ఆయన నమస్కారం చేసుకుని బట్టం చేస్తున్నాను. కానీ ఒక్కడు మాత్రం నిశ్చయించుకున్నాను, ఈ 3 నెలల పాటు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వ్రతాన్ని మాత్రం అంటిపెట్టుకుంటాను. అంతేకాదు ఈ విచారణ కాలంలో మీరు నన్ను బంధించి ఎప్పటికప్పుడు విచారణ చేస్తూ ఉంటే నేను ఈ విధంగా ఉద్యోగం నుంచి తొలగింపబడ్డానని తెలిసి నా భార్య పిల్లలు ఎప్పుడో నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోయారు. చూసారా అనుబంధాలు అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. కాబట్టి నేను అన్నిటికీ తెగించానయ్యా. మీరు నాకు జైలు శిక్ష వేస్తే ఎన్నాళ్ళు వేస్తే నేనేం చేస్తాను. ఇక్కడ నీ గురువు పేరు చెప్పావు కనుక నేను మళ్ళీ విచారణకు వాయిదా వేస్తున్నాను నీకు అని చెప్పి తన ఆఫీస్ రూమ్లోకి ఆయన పిలిచాడు. లంచ్ టైంలో పిలిచి, నీ గురువుని ఎవరికి చెప్పావో ఆయన నాకు కూడా గురువు అయ్యా, ఆయన దగ్గర నేను మంత్రోపదేశం పొందాను, అసలు జరిగింది ఏమిటో వివరంగా చెప్పు అని చెప్పాక వివరించాక అప్పుడు మళ్ళీ విచారణ చేసి ఇతను నిర్దోషి అని తేల్చేశాడు. తిరిగి ఆయన తన ఉద్యోగం తను చేరాడు. ఈ సమయంలో ఆయన ఒక చోట ఏకాంతంలో చెట్టు కింద కూర్చున్నాడు. ఎందుకంటే భార్య ఇంకా రాలేదు. అక్కడ ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నట్ట, నాయన మీ తాతల కాలం నాటి ఒక ఆస్తిని గవర్నమెంట్ తీసుకుంది, అది మీ తాతలదే ఇప్పుడు రుజువైంది కనుక ఇన్నాళ్ళు జరిగినటువంటి
నష్టపరిహారం నీకు చెల్లిస్తూ బోర్డంత ద్రవ్యాన్ని గవర్నమెంట్ నీకు ఇవ్వబోతోందయ్యా, తీసుకున్నారు. 3 నెలలు గడిచిన 1వ రోజు జరిగిన పని కనుక నేను ఒక సత్యమనే ధర్మాన్ని పాటిస్తే ఏనాడో కోల్పోయిన సంపద కూడా నాకు తిరిగి వచ్చింది. నాకు ఇప్పుడు ఒక హోదా లభించింది, తిరిగి భార్య బిడ్డలు కూడా వచ్చేట. అప్పుడు 3 నెలలు కాదు, జీవితాంతం పాటిస్తానన్నాడు. ఇదండి ధర్మం అంటే మరొకటి కాదు. నేను చెప్పిన ధర్మం అని. అంతేగాని మీరు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి అని చెప్పడానికి కూర్చోలేదు. అలాగనే అవి చెయ్యకండి అని చెప్తే నాంత పాపాత్ముడు. చాలా జాగ్రత్తగా చెప్తున్నారు, తెలుసుకోవాలి. అవి చేయాల్సిందే. కానీ ప్రధానంగా ధర్మం ఇది. ఇప్పుడు ధర్మం యొక్క స్వరూపం చూపిద్దాం. సనాతన ధర్మం ఏం చెప్తుంది? సనాతన ధర్మం చెప్పడానికి 2 భాగాలుగా విభజించి ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకున్నా మీరు సనాతన ధర్మం తెలుసుకుని మీ పిల్లలకు అందించగలరు. ఎప్పుడైనా మీరు శివాలయానికి వెళ్ళారా అండి? తక్కువ తలదూకుతుంది వెళ్ళారు కదా? లేదా నేను ఇప్పుడు చూశాను మీ శివాలయంలో శివుడు ఎదురుగా ఒకటి ఉంటుంది, దాని పేరేంటి? నందీశ్వరుడు. ఎప్పుడైనా చూసారా? దానికి మరొక పేరు ఉంది, వృషభం. విన్నట్టుంది కదా? వృషభం శివుడికి ఎదురుగా ఉంటుంది. ఆలయాలకు వెళ్తే ముందు వృషభానికి నమస్కరించనిది శివుడికి నమస్కరించుకోవడం, అదొక కండిషన్. నందికేశ మహాభాగ శివ జానపరాయణ అనుజ్ఞానదేహి భగవన్ సాంబస్య అర్చనాయని. ఇది మనం చెప్పుకుంటాం. శివార్చనకి నాకు అనుమతినీయమయ్యా అని నందికేశ్వరుడు ముందు స్థుతిస్తున్నాం. ఆయన పేరు నందిగానే వృషభం కదా. ఈ వృషభం గురించి వేదం ఏం చెప్తుందో పరిశీలించాలి. ప్రతిదానికి అంతరార్థం ఉంటుంది, కానీ కొబ్బరికాయలు కొట్టడానికి వచ్చిన వాళ్ళకి తెలియదు. మనం దేవుడికి ఎంతవరకు వాడుకుంటున్నామంటే నా కోరిక తీరడం కోసం వాడుతున్నాం, కానీ అది ఏమిటో తెలుసుకోవడం కోసం వాడట్లేదు. అవునా లేదా? మీరు కానీ తెలుసుకుంటే మనం పూజించే దేవతలు ఒక యూనివర్సల్ ఆల్ పర్వేడింగ్ కాస్మిక్ ఎనర్జీని అర్థమవుతుంది. మనం కేవలం కోరికల కోసం దేవుళ్ళని వాడుకుంటున్నాం, కానీ మన వాళ్ళు దేవుళ్ళు అంటే ఏమిటో ఏం చెప్పారని ఆలోచిస్తే మాత్రం జ్ఞానం బయటకు వస్తుంది. నేను ఇప్పుడు వివరించదలుచుకోలేదు, కానీ వృషభం అంటే ఏమిటో మన శాస్త్రం ఏం చెప్పిందో ఒక్కసారి చెప్తున్నాం. వృషభం అంటే వేదంలో ఒక మంత్రం ఉంది, వృషోహి భగవాన్ ధర్మ. ఇది వృషభము అనగా ధర్మము అన్నట్టుగా, ధర్మమే వృషభం. అందుకే ధర్మాన్ని వృషభంతో పోలుస్తారు, భూమిని గోవుతో పోలుస్తారు. ఇది అత్యద్భుతమైన ఉపమానం. ఇది ఒక పోలిక. ఇది భూమిని గోవుగా చూస్తే చూడండి, లేకపోతే పోయిట్రీగా అనుకుంటుంది. భూమి గోవు, ధర్మము వృషభం. ఈ 2 అర్థమవుతుంది కదా. ఆవు మనకు పాలు ఇవ్వాలి అంటే దాని వృషభంతో యోగం కావాలి. వృషభముతో యోగం కలగ్గా వృషభము తనలో ఉన్న తేజస్సును వర్షిస్తుంది కనుక దానికి వృషభం పేరు. దానిని గోవు పొందుతుంది. కానీ వృషభ యోగం వల్లనే ఆవు మనకు పాడి ఇవ్వగలదు, లేకపోతే గొడ్డుటావు అవుతుంది. దాని నుంచి ఒక పాడి రాదు. వృషభ యోగం వల్లనే ఆవు పాలు ఇవ్వగలదు. అలాగే భూమి ఒక ఆవు లాంటిది. ఆవు ఎలాగైతే పాడి ఇచ్చిందో భూమి మనకు అలాగ పంటలు సంపదలు అన్ని ఇస్తుంది. అయితే భూమి ఆవు అయితే ధర్మము వృషభము అన్నారు పెద్దవాళ్ళు. ఇక్కడే అర్థమైపోయింది. వృషభం కలిస్తే గాని గోవు పాలు ఇవ్వలేదు, ధర్మం కలిస్తే గాని భూమి సంపదలు ఇవ్వలేదు. ఇది మన పెద్దవాళ్ళు. భూమి ప్రధానం ధర్మం. అందుకే వృషభో లోహితాక్ష సూర్యో విపశ్చిన్ మనసా పునాతు అని సూర్యమంత్రం చెప్తున్నాం. అలాగే వృషభ అనే నామం విష్ణు శాస్త్రంలో కూడా కనబడుతుంది. అవునా? ఇక్కడ వృషభం అంటే ధర్మము అన్నారు. ఇక్కడ ధర్మానికి వృషభం అని పేరు ఎందుకు వచ్చిందో నేను చెప్తున్నాను. మన సంస్కృతిలో ఒక్క వృషభం పట్టుకుంటేనే ఇంత వివరించేమే, అలా మన సనాతన ధర్మంలో ఒక్క అంశం చెప్పుకుంటే ఎంత జ్ఞానం ఉందండి. ఇక్కడ మన ధర్మాన్ని మనం అవగాహన చేస్తున్నది కేవలం తెలియక. అవునా లేదా అండి? ఇప్పుడు ఇంకా 3వ క్లాస్ చదువుతున్నవాడు కూడా మమ్మీ పై మమ్మీ అంటున్నాడు. వాడు జ్ఞానేనా? అజ్ఞానం చేత అడుగుతున్నాడు. అవునా లేదా? ఇక్కడ కనుకనే ముందు వాడికి నేర్పండి, వాడే చెప్తాడు. అమ్మా ముందు నందికి ఎందుకు దండం పెట్టాలి, ఎందుకు దండం పెట్టాలి ఇప్పుడు చెప్తున్నాను కదా. వృషభం అంటే ధర్మం. ధర్మానికి వృషభ అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే ధర్మమే నీకు ఏం కావాలంటే కురిపిస్తుంది. కురిపిస్తుంది అంటే వర్షిస్తుంది అని అర్థం. నువ్వు చేసిన ధర్మం బట్టి నీకు కావాల్సింది లభిస్తుంది. లభింపజేయడం వర్షించడం. మనం అంటాం కరుణ వర్షించు, సిరులు వర్షించు, కురిపించు అంటాం. కురిపించడం కనుక ధర్మం మనకి ఏది కావాలంటే అది వర్షిస్తుంది కనుక దాని పేరు వృషభం. ఇది ఒకటి అర్థం. అంతేకాదు వృషభానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? మరీ ఇలాంటి అడుగుతున్నందుకు ఏమనుకో, అటెంటివ్గా ఉన్నారో లేదో సరి తెలుసుకోవాలి. ఎద్దుకి ఎన్ని పాదాలు? మన కాళ్ళ వైపు చూసుకోకండి. నేను అడిగింది ఎద్దు గురించి. దానికి ఎన్ని పాదాలు? 4. మరి శివుడి దగ్గర ఉన్న వృషభం తెల్లగా ఉంది. ప్రతిదీ ఒక సింబాలిక్ ప్రజెంటేషన్.
వృషభం అంటే ధర్మం అన్నాం. ధర్మం తెల్లగా ఉంది. తెల్లగా ఉందంటే ప్యూర్, ప్యూరిటీ అని చెప్పండి ఇక్కడ. ఎందుకంటే సత్వగుణం వల్లనే ధర్మం వస్తుంది కనుక, సత్వగుణం రంగు తెలుపు కనుక శుద్ధ సత్వగుణంతో ప్యూర్ అంటే క్లియర్, ప్యూరిటీ అంటే క్లారిటీ. అదే ఇక్కడ ధర్మం. దాన్ని 4 పాదాలు కదా, ధర్మానికి 4 పాదాలు అంటే తెలుసుకోండి. సత్యం, అహింస, శౌచం, అస్థేయం. ఇప్పుడు చెప్పిన ఈ ఉదాహరణ ద్వారా మన జీవితంలో సనాతన ధర్మం ఎలా తెలుసుకోవాలి. 4 పాదాలు ఉంది. సత్యం, అహింస, శౌచం, అస్థేయం. ఈ 4 ప్రధానమైన పాదాలు. ఈ పాదాల మీద నిలబడుతుంది వృషభం. ముందు వృషభాన్ని చూసి తర్వాత శివుణ్ణి చూస్తూ అని ఎందుకు చెప్పారు అంటే, ముందు ధర్మం ఆచరించు, తర్వాత దైవాన్ని చూడు. ధర్మంతో దైవాన్ని చూడు, ధర్మం వదిలి దైవం లేడు. ధర్మాచరణ చెప్తే దైవం ఉంటాడా? అలా అనకండి. నేను అవినీతితో బోర్డులంతా సొమ్ము సంపాదించాను, అందులో ఎవ్రీ 10% తిరుపతి గుండెలో వేసిస్తాను అని మురిసిపో. తెలుసుకోండి. ఎప్పుడైనా సరే భగవంతుడికి, గురువుకి, యజ్ఞానికి, విద్యకి ఇచ్చే ధనము ధర్మార్జితమై, సక్రమార్జితమై, శ్రమార్జితమై ఉండాలి. ఇది నియమం. శుద్ధద్రవ్యం ఇవ్వాలి. శుద్ధద్రవ్యం అంటే అది అంతేగా రూపాయి కోసం కడిగిబడి ఉంటుంది. ఇక్కడ కొత్త కరెన్సీ నోట్లు తెచ్చి వేయడం కాదు. ఇక్కడ శుద్ధద్రవ్యం అంటే ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ద్రవ్యాన్ని భగవంతుడు వినియోగించాడు. భగవంతుడు కూడా ధర్మాన్ని దొరుకుతాడు కానీ అది వృషభ వాహనం, వృషభం మీద ఉంటాడు ఆయన. అంటే ధర్మం మీద దైవం, ధర్మాన్ని విడిచి దైవం లేదు. అంతేకాదు నువ్వు కేవలం ధర్మాన్ని ఆచరించితే లాభం లేదు. నీ ధర్మం భగవంతుడిని ఫేస్ చేయాలి. ఇది తెలుసుకోండి. ధర్మానికి ఏమేమి, ధర్మానికి ఏమిటి భగవంతుడు తెలుసుకోండి. ధర్మానికి లక్ష్యం భగవంతుడు. అందుకే ధర్మం చేసేటప్పుడు భగవంతుడి మీద దృష్టి పెట్టి చేయాలి. చేసిన ధర్మం భగవంతుడికి అర్పణం చేయాలి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. అవునా లేదా? అందుకే ఆయన పేరు నంది. నంది అంటే ది హ్యాపీయెస్ట్ పర్సన్ అని ఇక్కడ నంది అనే శబ్దానికి అర్థం ది హ్యాపీయెస్ట్. ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు నంది. ఎందుకని హ్యాపీగా ఉన్నాడు చెప్పండి. ఒకటే మాట, భగవంతుడు చూస్తున్నాడు కనుక. ఎప్పుడు ఎవడు భగవంతుడి మీద దృష్టి పెడతాడో వాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. తెలుసుకోండి. ఏమీ లేదు. అది భగవత్ స్పృహతో జీవించాలి, కాన్షియస్నెస్. అంతేగాని ఆధ్యాత్మిక సాధన అంటే ఉదయం గంట సేపు భగవంతుడి ముందు కూర్చొని తర్వాత బలాదూరు తిరగడం కాదు. నువ్వు 24 గంటలు నువ్వు జీవించే విధానం ఆధ్యాత్మికత కావాలి. ఇక్కడ 1-2 గంటలు మాత్రమే కాదు. అలాగనే నేను పూజలు మానేశానండి అని చెప్పట్లేదు. ఆ 1-2 గంటలు నువ్వు ఏకాగ్రంగా కూర్చొని పూజా పురస్కారం మొదలైన చేయడం వల్ల శుద్ధత ఏర్పడి భగవంతుడి మీద హృదయం ఉండి ఆ తర్వాత నువ్వు చేయబోయే పనుల్లో బుద్ధి సక్రమంగా పనిచేస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన ఉద్దేశం. అందుకే చేసే ధర్మం భగవంతుడిని చూస్తుంటే, భగవంతుడికి అర్పించితే అప్పుడు ఆ ధర్మం నీకు ఆనందం కలిగిస్తుంది. అదే లోకం కోసం ధర్మం చేసేమనుకోండి, చిన్న తేడా ఉంటుంది. లోకం కోసం ధర్మం చేస్తాం కానీ లోకం గుర్తించకపోతే బాధపడతాం. అవునా లేదా? నేను ఇంత సత్యం పలికాను కానీ నాకు ఇంకా అవార్డు ఇవ్వలేదండి నేను బాధపడతాను. అవునా లేదా? నేను ఇంత సిన్సియర్గా చేసినా నాకు ఇంకా ఏమి రాలేదండి అంటావు. అలా బాధపడకుండా నువ్వు నీ ధర్మం చక్కగా పాటించు, వాడిస్తారు. అది ఆ ఎష్యూరెన్స్. అది భగవంతుని చూస్తూ చేయాలి. అందుకే అన్నమయ్య యొక్క మాట చెప్తాడు, త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అన్నాడు. ఎంత గొప్ప మాట. త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చు. లోకము మెచ్చును అనేది ప్రయారిటీ కాదు, దేవుడు మెచ్చు. చాలా గొప్ప విషయం. నువ్వు త్రికరణ శుద్ధిగా ధర్మాచరిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. ఆయన సంతోషం కోసం ధర్మం చేయి, అది తప్పకుండా నిన్ను కాపాడు. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. రిజల్ట్ ఏమిటి? ఆనందం. అందుకు ధర్మబద్ధంగా జీవిస్తూ భగవంతుడిపై దృష్టి పెడితే ఆనందంగా ఉంటావన్న విషయం గుడిలోకి వెళ్ళగానే నంది మనకు బోధిస్తున్న పాఠం. ఇంకేమిటి కానీ సనాతన ధర్మం. అయితే 4 నేను చెప్పకపోతే ఎలాగా? నేను 4 కొంచెం అనలైజ్ చేసుకున్నా. సత్యం తెలుసండి. ఏంటి తెలుసు? నిజం పలకడమేగా తెలుసు. ఏంటి సత్యం అంటే ఏంటో తెలుసు. కానీ సత్యం అనే మాట అద్భుతమైన అర్థం ఉంది ఇక్కడ. తెలుగు మాటలో చెప్పాలి అంటే కల్లా కపటం లేకపోవడం. ఇప్పుడు విన్నారా? ఇది తెలుగు అంటారు. కల్లా కపటం లేకుండా. అందమైన మాట అండి. కల్లా కపటం. కల్లా అనేది మాటకు సంబంధించింది, కపటం అనేది మనసుకు సంబంధించింది. ఆ రెండు ప్యూర్గా ఉంటే దాని పేరు సత్యం. ఉపనిషత్తు అద్భుతమైన నిర్వచనం ఇచ్చింది ఇక్కడ. భూతహిత యథార్థ భాషణమేవ సత్యం. ఇదండి చాలా గొప్ప మాట. భూతహిత యథార్థ భాషణమేవ సత్యం. ఏమి
యథార్థ భాషణమే సత్యం అని వచ్చిగా ముందు భూతహిత ప్రయాలు ఇంత గొప్పగా చెప్పాడు. అంటే భూతహితానికై పలికే యథార్థ భాషణము సత్యము అన్నాడు. యథార్థ భాషణం సత్యమే, కానీ దానివల్ల భూతహితం దెబ్బతినకూడదు. భూతహితం కోసం నువ్వు అసత్యం పలికినా సత్యం. దీనికి ఒక అత్యద్భుతమైన మాట శ్రీకృష్ణదేవరాయలు చెప్తాడు ఆముక్తమాల్యంలో. చంపి ధర్మశాలి, బొక్కి సత్యశాలి. చంపి ధార్మికుంటూ బొక్కి సత్యశాలి. అబద్ధమాడిన సత్యశాలి కూడా ఉంటాడట. అది ఎలాంటిదో చిన్న ఉదాహరణ చెప్పారు. మనం ఇంట్లో కూర్చున్నాం, ఎవడో ప్రాణాలు అడచెత్తో ఒకటి పరిగెత్తుకొచ్చి నేను ఈ గదిలో దాక్కుంటాను చెప్పకండి అని. ఎందుకంటే నేను దొంగలు తరిపిస్తున్నాను అని ఆయన లోపల దూరిపోయాడు. లోపల దొంగలు వచ్చాడు. రే నీ ఇంట్లో ఎవరైనా దూరేరా అని అడిగాడు. ఇప్పుడు సత్యానికి పోయి ఆ గదిలో ఉన్నాడని చెప్పి వెంటనే వాడు వీడి చంపేశాడు. అప్పుడు వీడి సత్యానికి భగవంతుడు సంతోషిస్తాడా? కాదు. ఆ సమయంలో లేడని అతని ప్రాణాన్ని కాపాడితే భగవంతుడు ఆ అసత్యాన్ని సత్యంగా స్వీకరిస్తాడు. అది భూతహిత యథార్థ భాషమైన సత్యం. హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పండగ చెప్పదు, అప్లికేషన్స్ బట్టి దాన్ని ఎలాగ నువ్వు అన్వయించుకోవాలని చెప్తుంది. ఇది తెలుసుకోవాలి. దీనివల్ల ఒక ఫెసిలిటీ ఉంది, మనకు చిన్న చికాకు ఉంది. ఎవరికి వాడు ఇష్టానుసారం చేసి అన్వయించుకుంటుంటాడు. ఒక ప్రమాదం. కనుక పర్పస్ ఉంటే జాగ్రత్తగా చూడాలి. ప్రతివాడు చెప్తున్నాడు, ఎందుకు ఋషులు చెప్పారంటే వీడు చెప్తూ ఉంటాడు. ఎందుకు చెప్పాడు? నువ్వేవాడు చెప్పాడు. కాళ్ళకి పసుపు రాసుకోవాలి ఎందుకు చెప్పారంటే యాంటీబయాటిక్స్ అని. అయితే క్రీమే రాస్తా ఉంటుంది. ఆవిడ ఏం చెప్తాడు? పసుపు రాసుకోవడం కనుక ఎన్ని కారణాలు ఉన్నాయో మనకు తెలియదు. ఒక కారణం నువ్వు చెప్పు, మిగిలిన కారణాలు ఋషులకు తెలుసు. ఇది తెలుసుకోవచ్చు. కనుక అప్లై చేయడం కూడా పర్పస్ ఉండాలి. కనుక సత్యం అంటే ఏమిటో తెలిసింది కదా. ఇక రెండవది అహింస. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ రోజుల్లో సనాతన ధర్మం గురించి ప్రపంచమంతా చెప్పాలండి. ఎందుకంటే హింసావాదం చాలా పెరిగిపోతుంది. అవునండి. హింసావాదం గురించి మన సంస్కృతి గొప్ప మాట చెప్తూ అహింసా పరమో ధర్మ అని చెప్తుంది. ఈ మాటనే తర్వాత పట్టుకుని బుద్ధుడు చాలా విస్తారంగా వ్యాపింపజేశాడు. మనం అనుకుంటాం బౌద్ధం అంతా అహింసతో ఉంటుందండి, హిందూ మతం హింస ఉందండి. కానీ ప్రపంచం మీద కాస్తో కుస్తో అహింస అంటూ ఉన్నది హిందూ ధర్మంలోనే. బౌద్ధం పేరు చెప్పుకున్న దేశాలలో అహింస లేదు. అవునా లేదండి? బౌద్ధం పేరు చెప్పుకున్న దేశాలంటే మీకు తెలుసు. ఆ దేశంలో ఎవ్రీ మూవింగ్ క్రీచర్ చేయటం. అవునా లేదా? ఏవి అడ్డంగా ఉండేవాడు తినేస్తారు కూడా అంతే. వాళ్ళు చెప్పేది ఏంటంటే బౌద్ధం మేము బతికిస్తున్నాం అనేది. బుద్ధుడు విగ్రహాలు బతికించారు కానీ బౌద్ధం బతుకుతుంది. అహింస అనేటువంటి వేదాల్లో అహింస పరమ ధర్మ అని చెప్పారు. సత్యం అనేది దీనికి అప్లికేషన్. అవునా లేదా? అదే ఒకడి వల్ల 10 మంది క్షేమం దెబ్బతింటే ఆ ఒక్కడిని చంపి 10 మందిని కాపాడటం అహింస. ఇది అర్థం చేసుకుంటే రేపు సబ్జెక్ట్ మనకు అర్థమవుతుంది. కనుకనే మనకి అహింసావాదానికి పోయి ఒంట్లో క్రిములు పడుతూ ఉన్న స్నానం చేయలేదు ఒకటి. ఎందుకంటే నా ఒంట్లో ఉన్న క్రిముల్ని రక్షిస్తామని అహింసావాదంతో చేస్తున్నాడు. తప్పు కదండి, అక్కడ పోవలసింది. అలాగే మన ఇంట్లో వస్తువులు పురుగు పడితే వాడు చంపడానికి ప్రయత్నిస్తాం, ఆ దోషం. ఎందుకంటే అహింసకి అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. అంతేకాదు ఈ స్వార్థం కోసం ఇంకొకరిని హింసిస్తే అది హింస తెలుసుకోండి. కానీ హింస అంటే ఏమిటో అద్భుతమైన డెఫినేషన్ కూడా మన శాస్త్రం చెప్తాను. క్లారిటీ చూడండి. ఎథిక్స్ చెప్పినా క్లారిటీతో చెప్పాలి, దాని అప్లికేషన్ చెప్పాలి, ప్రాక్టికల్గా చెప్పాలి. చెప్తోంది మన హిందూ మతం. ఇందాక ఎలాగైతే సత్యానికి డెఫినేషన్ ఉందో అహింసకి డెఫినేషన్ చెప్తున్నారు. మనస, వాచ, కర్మణ, ఈ 3 ఉన్నాయి కదా. మనస్సుతో కానీ, మాటతో కానీ, కర్మతో కానీ ఏ ఒక్కరిని హింసించకుండా ఉంటే దాని పేరు అహింస. అంతేగాని కొందరు పాపం ఎవరిని చెప్పరు, నోరెత్తితే అవతల వాడు గాయపడకుండా ఉండడు. ఏమిటే అలా మాట్లాడగల నా తీరే ఉందండి అంటే ఇది ఒకటి. కఠినంగా మాట్లాడటం, బాధపడేట్టు మాట్లాడటం తప్పదు. ధర్మాన్ని చెప్పినా మృదువుగా ఆదిత్యని చెప్పాలి. ఒకవేళ కోపంగా చెప్పినట్టు చెప్పడం, వాడు అలా చెప్తే కానీ వినడు అన్న పరిస్థితి ఏర్పడినప్పుడు కోపాన్ని అభినయిస్తూ చెప్తారే కానీ కోపాన్ని తెచ్చుకుని చెప్పాలి. ఈ 2 గొప్ప విషయం. తల్లిదండ్రులు పిల్లల్ని కోపం వచ్చి కొట్టకూడదు, కోపం తెచ్చుకుని కొట్టాలి. పెద్దవాడు చెప్పారు అది గొప్ప మాట. కోపం వచ్చి కొడితే పాపం, కోపం తెచ్చుకుని కొట్టడం అంటే పిల్లల్ని మంచిదారిలో తెచ్చుకోవడం అభినయిస్తుంది. ఎంత గొప్ప విషయం అంటే ఎంత సూక్ష్మమైన అంశాలు చెప్పారు ధర్మం. అందుకే ధర్మం వింటూ ఉంటేనే మధురంగా ఉంటుంది. ఎన్నెన్ని ఉంటాయి. ఏదో 1 గంట కోసం 2 గంటల కోసం మనం సంక్షేమం చేస్తేనే ఇంత మధురమే, వింటూ ఉంటే ఎంత మధురం. అందుకే ధర్మరాజుకి అన్ని ధర్మాలు తెలిసినా భీష్ముడి దగ్గర మఠం వేసుకుని ధర్మాలు చెప్పబోయే అని అడిగాడు. అంటే ధర్మరాజుకి అప్పటికి 90 ఏళ్ళు. అంటే అప్పటివరకు ధర్మాలు తెలియనా 90 ఏళ్ళు తెలుసుకుని ఎవరినో తెలుస్తాడు. అంటే ధర్మాలు తెలిసినా ధర్మాలు వింటారు. ఎందుకంటే ధర్మం దైవ స్వరూపం కనుక ధర్మం వింటూ ఉంటే భగవంతుడు మనం ముట్టుకున్నట్టు ఉంటుందండి. అది
నువ్వు ధర్మం వింటే మన శరీరం శాంతిస్తుంది. ధర్మం భగవంతుడి శరీరం. రామో విగ్రహవా ధర్మ, ధర్మో విగ్రహవా రామ అనుకోవచ్చు, తప్పేంది కదా. ఇప్పుడు ధర్మం అహింస అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? మనసుతో, మాటతో, శరీరంతో ఇంకొకరిని బాధ పెట్టకుండా ఉండడం. 2 అయ్యాయా? 3వది ఈ నెంబర్లో చెప్తే మన గుర్తుండిపోతుంది. చెప్తున్నాను సత్యం, అహింస. 3వది అస్థేయం. ఇది చాలా ముఖ్యం. నేను సంస్కృతంలో చెప్పాను కానీ స్థేయం అంటే దొంగతనం, అస్థేయం అంటే దొంగతనం లేకుండా ఉండుట. ఇది చెప్పాడు. నేను అవన్నీ దొంగలాడలేదండి, అది కాదు. ఇక్కడ దొంగ అంటే ఎవడో డెఫినేషన్ చేసుకున్నాను. పరద్రవ్యాలను నాశించేవాడు దొంగ. ఇక్కడ చాలా గొప్ప విషయం చెప్పాడు. అంతేకాదు సమాజానికి నీ సంపాదనలో పంచిపెట్టాల్సిన బాధ్యత ఉంది. అది చెయ్యకపోతే దొంగ అన్నాడు కృష్ణ పరమాత్మ. గీతలో డెఫినేషన్ ఇస్తాడు, తేన ఏవ సహ. అందుకే ఏ పచన్ చాత్మన, ఎవడు తన కోసం వండుకు తింటాడో వాడు దొంగ అని నేర్పించాడు. ఇప్పుడు అర్థమైందని ఎంత అద్భుతమైన మాట. ఇక్కడ తే అఘం భుంజతే మూఢా ఏ పచన్ చాత్మకారణ. అయ్యా భగవద్గీత సబ్జెక్ట్ రేపు చెప్పాను కదా, ఇవాళ చెప్పారు అని అంటారు కదా. భగవద్గీత ఏదైనా మనబోతు తెలుసుకోండి. భగవద్గీత లేకపోతే ధర్మం ఎక్కడ చెప్పగలరు? కనుక తే అఘం భుంజతే మూఢా ఏ పశ్చాత్మకారణ. కృష్ణ పరమాత్మ చెప్పాడు, తన కోసం తాను వండుకు తినేవాడు, తన కోసం తాను సంపాదించుకునేవాడు పాపం. ఇదేమిటండి? నేను పొద్దున్న లేచి నాకు మా పిల్లలకి తప్ప ఎవరికి వండనే, అదే పాపం ఉంటుంది. నువ్వు సంపాదించేది, నువ్వు చేసేది 10 మందికి పెట్టు, పంచుకు తిను. ఇంత గుర్తికి సంవత్సరాలు చెప్పట్లేదు. సృష్టిలో సమసమాజం అనేది ఎక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సమసమాజం ఉపన్యాసాల్లో ఉంటుంది కానీ ప్రాక్టికల్ లైఫ్లో సాధ్యం. సమత్వం బూడిదలో తప్ప ఎక్కడ ఉండదు. ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు, అందరూ ఒక హైట్లో లేదు, అది ఒక్కటి కాదు. అలాగే ఒక్కొక్కరు, కొందరు పేదరికం, కొందరికి పెద్దరికం, ఇలా ఉంటాయి. కానీ సమాజం బ్యాలెన్స్ ఎలా అవుతుందంటే ఉన్నవాడు లేనివాడికి చేయూతనందించింది. అంచి పెట్టుకోవాలి. ఎవరెవరికి ఎలా పంచాలో పద్ధతి ఉంది ఇక్కడ. అందులో ఉన్న ఆనందం అది చాలా ప్రధానం. కనుక తనకు తాను వండుకునేవాడు, తన కోసం తాను సంపాదించుకునేవాడు దొంగ. ఇదొకటి. అంతేకాదు పరద్రవ్యాన్ని ఆశించేవాడు. ఇక దోచుకునేవాడు గురించి వేరే దాకా ఎందుకండి. పరద్రవ్యాన్ని దోచుకునేవాళ్ళు వాళ్ళు ఎంత తెలివిగా దోచుకుంటారంటే మనకు తెలుస్తూనే ఉంటుంది వాడు దోచుకుంటున్నాడు. వాడికి మళ్ళీ మనం పదవిలో కూర్చోబెడితే ఉన్నది కూడా ఉచ్చేస్తాడని తెలుసు, అయినా కూర్చోబెడతాం. దొంగలైతే ఆ దేశాన్ని ఎవడు బాగు చేయలేదు, తెలుసుకోండి. ఇక్కడ ఇంత బాధాకరమైన అంశం ఏంటంటే ప్రజలు కూడా దొంగలేకపోతే మరి ప్రమాదం. వాళ్ళు ఏమిటంటే తమ దొంగతనాన్ని కవర్ చేసే దొంగలు దొరవేయించుకుంటారు. ఇప్పుడు చెప్తున్నదంతా అప్ టు డేట్గా అనిపిస్తుంది కదా, మరి సనాతన ధర్మం కదా, నేనేం చేయలేదు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్రమార్జన దొంగతనము తెలుసుకోండి. ఇక్కడ అక్రమార్జన మాట చాలా ఇక్కడ. కనుక స్థేయము అంటే అక్రమార్జన, ఇంకొకరికి ఇవ్వకుండా ఉండేది. అదేవిధంగా పరద్రవ్యాలు ఆశించడం కూడా దొంగతనమే. 3 దొంగతనాలు లేకుండా ఉంటే అస్థేయము. ఇదండి ధర్మంలో 3వ భాగం. ఇప్పుడు 4వ భాగం దగ్గరికి వెళ్దాం. ఏమిటది? శౌచం. ఇక్కడ వస్తుందండి అసలైన. ఈ 4 అర్థం చేసుకుని ఒక్కటి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. వద్దొద్దు, 4 ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. అప్పుడు 4 కాళ్ళ మీద నడవచ్చు. తెలిసింది కదా, లేకపోతే మహా కష్టం. చివరిది ఏంటి? శౌచం. ఇక్కడ వచ్చిందని అద్భుతమైన విషయం. శౌచం ఏ దేశంలో చెప్పబడిందో ఆ దేశంలో శుభ్రత కరువై స్వచ్ఛ భారత్ అనవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే బాధాకరమైన అవసరం. ఎందుకంటే శుభ్రత ప్రపంచానికి నేర్పిన జాతి భారత జాతి. తెలుసుకోండి. మీరు ఏమనుకుంటున్నారు? హిందూ గ్రంథాలంటే ఏదో నమ్మకాల పుస్తకాలు అనుకున్నారా? పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, ఇవన్నీ కూడా ఈ దేశాల్లో నాగరికత పుట్టక ముందు పుట్టే భారతదేశంలో. పిల్లలకి చెప్పండి, నాగరికత పుట్టింది. ఒకసారి రామాయణం చదవండి. రాముడు, విష్ణువు ఇవన్నీ కొంచెం పక్కన పెట్టుకుని రామాయణం చదివితే అయోధ్య ఎలా ఉండేదో డిస్క్రిప్షన్ ఇస్తాడు, లంక ఎలా ఉందో డిస్క్రిప్షన్ ఇస్తాడు, మిథిలానగర్ ఎలా ఉందో డిస్క్రిప్షన్ ఇస్తాడు, టౌన్షిప్ ఎలా ఉంది, అప్పటి రాజ్యం ఎలా ఉన్నది, ఏనాడు రామాయణం. మళ్ళీ భారతం పురాణాల్లో చూడండి ఎంత గొప్పగా చెప్తాడు. రోడ్డు ఎలా ఉండాలి, చెట్లు ఎలా ఉండాలి, ప్రజలు రోడ్డుని కానీ పాడు చేస్తే రాజు ఎలాంటి శిక్ష వేయాలి అని రాశారు. అలాంటి భారతదేశంలో రోడ్డు పక్క చెత్త, రోడ్డు మీద చెత్త, అటు ఇటు చెత్త, పుణ్యనది తీరాల నిండా చెత్త. కానీ పుణ్యనదిని ఎలా అప్రోచ్ అవ్వాలో అన్నీ రాశారు. ఎక్కడ పోయిందండి సంస్కృతి? భారతీయ సంస్కృతి ఇప్పుడు పుస్తకాల్లో జరిగింది. దేశంలో ఏమైంది అంటే సుమారు 1000 ఏళ్ల పరాయి దాడి వల్ల
ప్రాణాలు అరచేత్తో పట్టు బతకవలసిన పరిస్థితి ఏర్పడింది భారతీయులు. అత్యంత సంపన్నమైన భారతదేశం అనేక మంది దోచుకుని దరిద్రంగా మార్చారు. కానీ ఒకప్పుడు భారతదేశాన్ని మించిన సంపన్న దేశం లేదు తెలుసుకోండి. ఇప్పుడు మన ప్రైడ్ ఏర్పడాలి. దోచుకోబట్టి అనేది అయ్యాం. అలా దోచుకుంటూ ఉంటూ మనకి మన గ్రంథాలు తగలబెట్టి, మన శాస్త్రాలు తగలబెట్టి, మన ఆలయాలు, మన కళలు ధ్వంసం చేయడం బట్టి నాగరికత దెబ్బతిని వాళ్ళ అశుభ్రత మనకు అలవాటై మనకు వాళ్ళు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇది నేను పరిశీలించి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇక్కడ శుభ్రత లేనిది ధర్మం లేదు, చాలా ప్రధానం. కానీ మన ఆలయాల్లో అశుభ్రత. ఎందుకంటే ఆలయ నిర్వాహకులకి, అర్చకులకి ముందు ధర్మం అంటే ఏంటి తెలియాలి. శౌచం, శుభ్రత మీద పై స్థాయి అనేటువంటి ఉద్దేశం భారతదేశంలో చెప్పించాలండి. శుభ్రత అంటే మనం క్లీన్లీనెస్ అంటాం, కానీ శుచి వేరు. శుచిలో శుభ్రత ఉంది, కానీ శుభ్రతలో శుచి ఉండకపోవచ్చు. రెండింటి చిన్న తేడా ఉన్నదండి. మీరు ఎప్పుడైనా వింటారు శుచి శుభ్రత అనే మాట, విన్నారా? చాలా సంతోషం. శుభ్రత అంటే నీకు బయట కంటికి కనిపించే క్లీన్లీనెస్. శుచి అంటే సూక్ష్మ ప్రపంచ శుద్ధి. ఇది ఒకటి చాలా గొప్ప విషయం. సూక్ష్మ ప్రపంచ శుద్ధి. సూక్ష్మ ప్రపంచం అంటే నీ కంటికి కనిపించని ఒక సూక్ష్మ ప్రపంచం నీ చుట్టూ ఉంది. ఏదండి నీ కంటికి కనిపించదు? అరే క్రిమికీటకాలు చూడటానిగా మైక్రోస్కోప్ కావాలి. అలా సూక్ష్మ ప్రపంచం ఒకటి ఉంటుంది. అందులో దేవతా శక్తులు ఉంటాయి, దుష్ట శక్తులు ఉంటాయి. పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫోర్సెస్ రెండు ఉంటాయి సూక్ష్మ ప్రపంచంలో. నమ్మినా నమ్మకపోయినా ఉంటాయి. ఆ రెండింటిలో నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా పాజిటివ్ ఫోర్సెస్ మనం తెచ్చుకోవడం కోసం పెద్దవాళ్ళు ఏర్పాటు చేసిన దాని పేరు శుచి. దీని పేరు మరొక పేరు సదాచారం. మీకు గుర్తుంటుంది. అంటు, ముట్టు, ఎంగిలి, ఈ మాటలు ఎక్కడైనా విన్నట్టున్నాయా? ఇప్పుడు ఏం పర్వాలేదు, వాడింగిలి వీడింగిలి వాడి తింటూ ఉంటాడు. దీన్ని నాగరికత అంటారు. అయ్యో, ఒక పద్ధతిలో కూర్చొని పద్ధతిగా తినడం నాగరికత. ఏ పద్ధతి లేకుండా రెండు చేతులతో పీక్కు తినడం నాగరికత? మీరు ఆలోచించండి. నాగరికత అంటే అద్భుతమైనటువంటి సాఫిస్టికేటెడ్ ఫార్మ్. అవునా? సివిలైజేషన్ దేవుల్లో కనబడుతుంది మీకు. ఒక పద్ధతిగా ఈ చేతితోనే తినాలి, ఈ చేయి కలపకూడదు. అంతేగాని అంటూ వీడు తింటూ వాడికి పెట్టడం కాదు. ఇలా పెద్దలు ఏర్పాటు చేశారు. అవునా? దీని నుంచి అన్ని పొద్దున్న రేపు ఇల్లు శుభ్రం చేయడం, వాళ్ళు స్నానం చేసుకోవడం, కట్టిన బట్టలు కాకుండా వేరే బట్టలు కట్టుకోవడం. మడి అంటే ఏమిటో కదండి, శుచే, శుభ్రతే. మనం చాలుస్తాం అనుకుంటాం, అవునా లేదా? కానీ కేవలం శుభ్రత యొక్క పైడికి. ఇది ఎలాంటిది అంటే మీరు కానీ సదాచారం పాటిస్తే పాజిటివ్ ఫోర్సెస్ని అట్రాక్ట్ చేస్తారు, దురాచారం పాటిస్తే నెగిటివ్ ఫోర్సెస్ అట్రాక్ట్ అవుతాయి. ఇది తెలుసుకోండి, అక్కడ నుంచి ఏం కాదు. ఎందుకంటే నెగిటివ్ ఫోర్సెస్ అంటే మీరు ఒకసారి చెత్త పడిస్తే పురుగులు వస్తాయి, ఇది బయట. అలాగే దురాచారం పాటిస్తే దుష్టశక్తులు వస్తాయి. అప్పటికే లోపల దూరిపోయాయి అనుకోండి, చెప్పిన దుష్టశక్తులు భూతప్రేత పిశాచాలయ ఇక్కడ. అందుకు మన వాళ్ళు సదాచారం చెప్పారు. కుడి చేతితోనే పెట్టాలి. కుడి చేతి వైపు దేవతా ద్రవ్యాలు ఉంటాయి. ఎవరికైనా గ్లాస్ నీళ్ళు ఇచ్చినప్పుడు కుడి చేతితో ఇవ్వాలి. ఇప్పుడు అవేమి లేవు, మర్యాదలు లేవు, వినయం అంతకంటే లేదు. అవునా లేదా? అలా ఇస్తారు. ఎందుకంటే దాని వేగం ఒక మాట చెప్పింది. భారతదేశంలోనే కుడి చేయి అలవాటు తెలుసా మీకు? అక్కడి నుంచే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే యజ్ఞంలో దేవతా ద్రవ్యంలో దక్షిణ భాగంలో పెట్టి దక్షిణంతో దేవతలకి పెద్దలకి మరి చెప్పారు. వామమంతా అసుర శక్తులను ఆశ్రయిస్తుంది. చాలా రహస్యం అండి ఇక్కడ. ఇది చూడగలిగితే మనకు ఆ చూపు లేదు, కానీ ఆ శక్తి మాత్రం ఉంటుంది. శక్తి కనబడకుండానే లోపల ప్రవేశిస్తుంది. ఇది నమ్మినా నమ్మకపోయిన ఒక సత్యం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యకాలంలో ఒక అమ్మవారి భక్తుడు అమ్మవారి ఉపాసన చేసి చివరికి బలి భోజనం తీసుకుని బయట వేస్తారు. అవి కుక్క ఏదో తింటుంది, దానివల్ల కొన్ని శక్తులు శాంతిస్తాయి. అలా బలి భోజనం పెడుతుంటే కొంత కుర్రవాళ్ళు అక్కడ అల్లరి వాళ్ళు ఈయనకి చాదస్తే ఎక్కువ, బయట అన్నం పెడితే దానివల్ల ప్రయోజనం ఏంటండి అంటూ ఉంటే, అవి ఏవి తింటున్నాయో నేను చూపిస్తాను, నువ్వు చూడగలవా అని తన చేతిలో మంత్రజలం తీసుకుని కళ్ళ మీద కొట్టాడు. కొట్టగా చూసి ఆశ్చర్యపోయారు వాళ్ళు. వాళ్ళకి కనబడిందండి ఆ కొద్దిపాటి అన్నం చుట్టూ అనేక రకాల ఆత్మలు వచ్చి వాళ్ళు ఉన్నాయి. వాటిని శాంతింపజేస్తున్నాడు అన్నం పెట్టి. ఎంత భారతీయ సంస్కృతి ఉంది. మన కడుపు నింపడమే కాకుండా బయట గతి లేకుండా భూతాలు కడుపు నింపడం కోసం కూడా అన్నం పెట్టాలని చెప్పిన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో. ఇలా కాబట్టి చాలా దృష్టి ఉంటాయి. కానీ దురాచారం అనాచారం పాటించినప్పుడు హాయిగా ఉంటుంది. మనం ఆచారం ఎందుకు విడిచిపెడతామో ఒక్క మాటలో చెప్పగలరా? నేను చెప్తాను. బద్ధకం సైన్స్ కాదు, అవునా లేదండి? ఏమంటే కాళ్ళు పట్టుకుని ఎందుకు భోజనం చేయాలి, చేతితో పట్టుకుని ఎందుకు తినకూడదు, కింద ఎందుకు పెట్టాలి, భగవంతుడికి ఎందుకు నైవేద్యం పెట్టాలి,
ఇవి మన క్వశ్చన్స్ వేస్తున్నది సైంటిస్ట్గా వేయచ్చు, అవునా లేదా? కేవలం బద్ధకం, మన బద్ధకాన్ని సపోర్ట్ చేయడం, అవునా లేదా? అంటే ఇక్కడ తెలుసుకోగలిగిన సైన్స్ నీకుంటే చెప్పడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు, నీకు ఓపిక ఉంది. అదే నా పూర్వీకులు చాలా జ్ఞానులు, పెద్దవాళ్ళు పాటించాలనుకుంటే తప్పేముంది, పాటిస్తే అంతకంటే తప్పేముంది. నేను మా అమ్మను ప్రేమిస్తాను, ఎందుకు రీజన్ చెప్పండి. వెంటనే మదర్స్ సమావేశం ఏర్పాటు చేశాను. చేసి మీ అమ్మను ఎందుకు ప్రేమించదు? మా అమ్మ పక్క వాళ్ళ అమ్మ కంటే బాగా చదువుకుంది, మా అమ్మకి డిగ్రీలు ఎక్కువ ఉన్నాయి, ఇవి కాదు కదా. మా అమ్మను ఎందుకు ప్రేమిస్తావు? మా అమ్మ కనుక. ఓన్లీ ఆన్సర్. నా ధర్మాన్ని ఎందుకు పాటిస్తాం? నా ధర్మం కనుక. ఓన్లీ ఆన్సర్. తెలుసుకుంది. పాటిస్తూ ఉంటే ధర్మం నుంచి తెలుస్తుంది, తిట్టు ఉంటే పండు నుంచి తెలుస్తుంది. తన పండును పెట్టి దానికి ఉపన్యాసం ఇచ్చి దానికి ఎన్ని రంగులు ఉంటే లోపల ఎన్ని తొనలు ఉంటే ఉపన్యాసం ఇస్తే రుచి తెలియదు. పాటించండి. మన ధర్మం గురించి పాటిస్తే అప్పుడు దాని రుచి తెలిస్తే ఇంక విడిచిపెట్టలేదు. అది ధర్మం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కనుక ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం మనం? శౌచం, సదాచారం. ఇది పాటించకపోవడం ఒక దోషం అండి. పాటించకపోవడమే కరెక్ట్ అని వాదించడం రెండో దోషం. ఇది ఎలాంటిదంటే 10 మంది తాగుతున్నారు అనుకోండి, ఒక్కడిని తాగుడు అలవాట్లేదు అనుకుంటే ఈ 10 మంది ఆ ఒక్కడిని ఎంత అవహేళన చేస్తారు మీరు ఎప్పుడైనా చూసారా? అలాంటి తారసపడలేదా? అవే ఎక్కువ తారసపడుతుంది. కానీ ఒక్కడనేవాడు దొరకడు ఈ రోజు, అది వేరే విషయం. కానీ 10 మందికి తాగుడు అలవాటు ఉంటే 11వ వాడు తాగకుండా ఉంటే వాడిని ఎంత అవహేళనగా చూస్తారు. అలాగే అనాచారం మరిగిన వాళ్ళు ఒక్క సదాచారవంతుడిని చూడగలంత అవహేళనగా చూస్తారు. వాడు చూస్తున్నారని తన అవమానం భావించి వాడు అలంకారంలో ఇదే ఎక్కువ జరుగుతుంది. మనకు కూడా జరుగుతున్నాయి. అంతేగాని నేను ఆచారం పాటిస్తే భగవంతుడు ఉన్నాడు, వాడు చూస్తాడు స్పృహ ఉంటే 10 మంది ఎలా అనుకున్నా నా రమ్మని నేను పాటిస్తాను అనుకుంటాడు. ఇందాక ఆ కథే గుర్తుపెట్టుకోండి. అందరూ అవినీతిపూర్లు అయితే ఒక్కడే నీతిపూర్వం నీకు ఏం లాభం అనుకోకుండా స్టేషన్ మాస్టర్ సత్యాన్ని పట్టుకోవడం వల్ల కాసింత కష్టపడ్డా అందరికంటే గొప్పపడింది. అలా అంతేకాదు అవి లేవు అని మాత్రం బాధించారు. ఇది చాలా ప్రధానమైన ఉద్దేశం. నేను ఒక చోట ఒక పల్లెటూరులో ఒక పెద్ద ఆయన్ని చూశాను. ఆ పెద్ద ఆయన నిజానికి పద్మశాలి కులానికి చెందిన వాడు. ఆయన అమ్మవారి భక్తుడు. ఒక్కసారి నేను మా అమ్మవారిని పూజించుకుంటున్నాను, నా పీఠం చూడడానికి రండి అని పిలిచాడు. వెళితే అక్కడ కమలం ఉంది, అమ్మవారిని పూజించిన కమలం. ఆ కమలం చాలా ప్రత్యేకంగా ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ లోటస్. లోటస్లో కైండ్ ఒక వెరైటీ. ఆ కమలం పేరు కల్హారం. ఆ కమలం చాలా చక్కగా ఉంది. అది చూపించారు, మా మాట చెప్పాడు. ఈ కమలం చాలా గొప్పదండి, ఇది ఇక్కడ మా ఊరి దగ్గర ఒక కొలం ఉంటే అక్కడ దొరుకుతాయి. కానీ ఆడవాళ్ళు బయట చేరిన రోజుల్లో కానీ ఆ కమలం దగ్గరికి వెళ్తే మాడిపోతుందండి అని చెప్పాడు. ఆ సమయంలో వచ్చే సూక్ష్మశక్తులకు ఏముంటాయో ఇవన్నీ గ్రహించి పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. అంతేకాదు నేను సుమారు చాలా ఏళ్ల క్రితం జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ బాల్టిమోర్, అక్కడ ఆ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ జర్నల్ వస్తుంది. అది నేను చదివినప్పుడు ఒక అమెరికన్ మెడిసిన్లో సైంటిస్టు ఒక ఆర్టికల్ రాశారు. ఆడవాడు స్త్రీమూర్తి. అందులో ఏ విషయం చెప్పారంటే స్త్రీకి 4 రోజుల ఆటంక కాలంలో రకరకాల నెగిటివ్స్ వస్తూ ఉంటే మానసికంగా శారీరకంగా మార్పులు, ఆ సమయంలో వాడిని ఇతర కార్యకలాపాలకు దూరంగా ఉంచడం, రెస్ట్ ఇవ్వడం చాలా మంచిదని రచిస్తున్నాడు. నేను చదివి 12 ఏళ్ళు. అది నాకు అక్కడ పనిచేసే ఇండియన్ ప్రొఫెసర్ ఇంట్లో చూశాను. అయ్యా ఈ ఆర్టికల్ చదివారా? ఇది మా భారతదేశంలో అనాదిగా ఉన్నదన్న విషయం యూనివర్సిటీలో ఎందుకు చెప్పలేదని చెప్పాల్సి వచ్చింది. అవును కదా, నేను ఆలోచించలేదు అన్నాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మానాన్ని ఎప్పుడో తీసేది వాళ్ళు. మీరు ఆలోచించండి. అదే స్వామి వివేకానంద చెప్పిన మాట గుర్తొస్తుంది నాకు. సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ మన సంస్కృతి గొప్పతనం బయటపెడుతుంది. ఇప్పుడు ఈ చెప్పిన కారణం చేత రేపు ప్రవచనానికి వెళ్ళకూడదు, ఈ నిట్టాటవన్నీ చెప్పి మనం భయపెడుతున్నాడు. మీరు అనుకున్నా నాకే ఇష్టం. కారణం ఒకటి, నువ్వు చేసేదే కరెక్ట్ అని చెప్పే గురువులు చాలా మంది ఉంటారు. కానీ నువ్వు కరెక్ట్ చేయాలని కరెక్ట్ చేసే గురువులు కొద్దిమంది ఉంటారు. నేను గురువుని కాను, కానీ పెద్దలు చెప్పిన ధర్మాన్ని చెప్తున్నాను అంతే. ఓన్లీ మైక్ చెప్తే మీకు చెప్తున్నాను. కనుక నేను ధర్మం అంటే ఆచారం అనేది కారణాలతో మన వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆచారంలో శౌచము శుభ్రత 2 ఉన్నాయి. ఒక మాట అంటాడు ధర్మరాజు భీష్ముడితో, స్వామి శతమానం భవతి అన్నారు కదా, అంటే 100 ఏళ్ళు బ్రతకాలి అన్నారు కదా, వాళ్ళందరూ బతికారు. అలాగే కలియుగ మానవులు 100 ఏళ్ళు ఎందుకు బతకలేరు? లేదండి ఈ మధ్య లైఫ్ స్టాండర్డ్ పెరిగిందని. ఏంటంటే అప్పుడు 70లకు 80లకు పోయేవారు కలియుగం ప్రారంభంలో. ఇప్పుడు కాస్త 100 ఏళ్ళు బతుకుతున్నారు జబ్బులతో, అది వేరే విషయం. కానీ మొత్తానికి శరీరం క్షీణిస్తుందా లేదా? అప్పటికంటే ఇప్పుడు శారీరక బలహీనతలు ఏర్పడుతున్నాయి, ఆయువులు తగ్గిపోతున్నాయి.
ఎందువల్ల తగ్గిపోతున్నాయంటే భీష్ముడికి సమాధానం చెప్తాడు, ఆచారం లేకపోవడం వల్ల ఆయువు తగ్గిపోతున్నాడు. ఒక్క మాట చాలా అర్థం చేసుకుంటాడు. అందుకే సదాచారం ఒక వర్ణానికి ఒక వర్గానికో పరిమితం కాదు. నేను చెప్పిన సనాతన ధర్మం ఒక మతానికి ఒక వర్గానికి ఒక వర్ణానికి పరిమితం కాదు, అది అందరినీ తెలుసుకోండి. 4 వర్ణాల వారికి భారతదేశంలో సనాతన ధర్మం చెప్పారు కాదండి. ఆ పైవాడే ఎక్కువ పాటిస్తుంటాడు మాకంటే, వాడికే చాలా ఎక్కువ అని కాదు. గురువు శిష్యుడి కంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి కనుక సమాజానికి గురుస్థానంలో ఉన్నటువంటి వర్ణం వాళ్ళు పాటించి సమాజం చేత పాటింపు చేయాలని చెప్పారే తప్ప వాళ్ళకు మాత్రం ఇది పరిమితమని కాదు. తెలుసుకోవడం ప్రధానమైన విషయం. కనుక ఇప్పుడు ఈ 4 అర్థమయ్యా: సత్యం, అహింస, అస్థేయం, శౌచం. ఒక్క ప్రశ్న వేస్తాను, ఈ 4 పాటిస్తే వాడు బాగుంటాడు, సమాజం బాగుంటుంది అనే మాటకి మీకేమైనా అభ్యంతరం? అవునా లేదా? ఇంతకంటే గొప్ప వే ఆఫ్ లైఫ్ మీరు ఏం చెప్తారు ఇక్కడ? కనుక ఈ 4 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 4 సనాతన ధర్మంలో ఒక చాప్టర్ నెంబర్ 2 నేను చెప్తున్నాను. ఈ 2వ చాప్టర్ అనగానే తెలిసిపోయింది కదా ఇంటర్లింక్ ఉందని. ఈ 4తో పాటు మానవులమైన మనకి కొన్ని కర్తవ్యాలు సనాతన ధర్మం చెప్తాం. అపారమైన సనాతన ధర్మాన్ని గురువుల దైవాల నేను ఎంత తెలుసుకున్నానో అంత తెలుసుకుని వాటి సారాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడున్న పిల్లలతో సహా అందరికీ పనికొచ్చేది ఇక్కడ. మన ధర్మం 2వ భాగం ఇప్పటి వరకు వృషభము 4 పాదాలు అనే అధ్యాయం కింద సనాతన ధర్మ స్వరూపాన్ని చెప్తున్నాం. సత్య, అహింస, అస్థేయ, శౌచము. ఇప్పుడు చెప్తుంది పంచయజ్ఞ సిద్ధాంతం. ఈ విషయం నాకు చాలా ఏళ్ల క్రితం, సుమారు 16-17 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ రోటరీ మీటింగ్ కూడా జరిగింది. ఇంటర్నేషనల్గా హైదరాబాద్ నగరంలో జరిగింది. అనేక దేశాల నుంచి అనేక పెద్దవాళ్ళు వచ్చారు. భారతదేశం నుండి కూడా అనేక రాష్ట్రాల నుంచి పెద్దవాళ్ళు వచ్చారు. ఆ రోజు ఇంటర్నేషనల్ రోటరీ సంస్థకి అధ్యక్షుడు కూడా వచ్చాడు. అందరూ సభలో కూర్చున్నారు. అప్పుడు వాళ్ళ యొక్క కాన్సెప్ట్ థీమ్ ఏంటంటే సో ది సీడ్స్ ఆఫ్ లవ్, అది వాళ్ళ యొక్క కాన్సెప్ట్. దీనిపైన లోకల్ లాంగ్వేజ్లో లెక్చర్ ఇవ్వడానికి నన్ను పిలిచారు. లోకల్ లాంగ్వేజ్ అంటే మీకు తెలుసు, తెలుగు. దాంట్లో నేను మాట్లాడడానికి వెళ్ళాను. కానీ వాళ్ళ సంస్కారం ఎంత గొప్పదంటే భాష రాకపోయినా అందరూ కూర్చుని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రికార్డ్ చేసుకుని తర్వాత తెలుసుకుందాం అనే ఉద్దేశంతో నేను తెలుగులో చెప్తూ ఉన్నప్పటికీ కూడా పెద్దల సంస్కారం వల్ల అక్కడక్కడ కొన్ని ఇంగ్లీష్ పదాలు, కొన్ని హిందీ పదాలు, కొన్ని సంస్కృత పదాలు కలిపి చెప్పారు. సంస్కృతంలో మాట్లాడడం వల్ల అన్ని రాష్ట్రాల వల్ల నాకు కనెక్ట్ అవ్వగలిగేది. భారతదేశంలో సంస్కృతాలు కూడా గొప్పతనం, అన్ని రాష్ట్రాల వల్ల నాకు కనెక్ట్ అవ్వగలిగేది. అక్కడక్కడ ఇంగ్లీష్ చెప్తున్నాను. ఆ కూర్చున్నటువంటి ఇంటర్నేషనల్ అధ్యక్షుడితో పాటు ఆ పక్కన కూర్చున్న ఆయన కూడాను మధ్య మధ్యలో ట్రాన్స్లేషన్ కూడా చేయడంతో అది బాగా అర్థమయ్యి అని ఒక మాట అన్నాడు. ఇంత పర్ఫెక్ట్గా ప్రేమ గురించి నేను ఇవాళ తెలుసుకున్నాను అన్నాడు. ఆ గొప్పతనం నాది కాదు, దయచేసి ఋషులు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ నేను చెప్పాను, దాన్ని ఆశ్చర్యపోయాడు. ఆ సనాతన ధర్మం ఎంత గొప్పది అన్నాడు. నేను మీరు ది సీడ్స్ ఆఫ్ లవ్ అన్నాడు. నేను మా దేశంలో ట్రీస్ ఆఫ్ లవ్ ఉందని చెప్తున్నాను. ప్రేమను వ్యవస్థీకరణ చేసాం, మనం సిస్టమైజ్ చేసేసాం. లవ్ చూడండి, ఇప్పుడు లవ్ అన్న మాట కనబడుతుంది కానీ కనబడట్లేదు. పెళ్లి చేసుకునే వరకు ఐ లవ్ యూ, వితౌట్ యూ ఐ క్యాంట్ లివ్. పెళ్ళైన తర్వాత విత్ యూ ఐ క్యాంట్ లివ్ మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితి ముందు లివ్వు, తర్వాత లీవు. అవునా కదా? ఇది పరిస్థితుల్లో ఉన్నటువంటి స్థితిలో దాంపత్య ధర్మం అనే దాన్ని పెద్దవాళ్ళు ఏర్పరిచి అరే సహనంతో ప్రేమ జరుగుతుంది. ఇవాళ నీకు ఒకటి నచ్చలేదు, కాస్తంత సహనం వహించు, అయితే సవరించు, లేకపోతే సర్దుకు. నీ సహనం వల్ల ఒక వ్యవస్థ కాపాడు అని చెప్పడం వల్ల భారతదేశం అత్యద్భుతమైన ప్రేమ సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. ఆ ప్రేమ సిద్ధాంతానికి మరొక పేరు పంచయజ్ఞ సిద్ధాంతం. నేను చెప్తున్నాను, ఇందులో యూనివర్సల్ అపీల్ ఉందో లేదో మీరు అంతవరకు చెప్పండి. నేను చెప్పింది గ్రహించి మీరు మీ పిల్లలకి, ఈ దేశంలో మీ ఫ్రెండ్స్కి చెప్తే ఒక్కసారి వాళ్ళు మళ్ళీ భారతదేశానికి నమస్కారం చేస్తారని ఆస్తో నేను చెప్తున్నాను. ఇక్కడ పంచయజ్ఞాలు, 5 యజ్ఞాలు చేయమని చెప్పారు పెద్దవాళ్ళు. అంటే అగ్నిహోత్రం ఎంత రగించాలండి, కొండ ఎంత ఉండాలి, ఇది కాదు నేను చెప్పే యజ్ఞాలు. మొదటి యజ్ఞం దేవయజ్ఞం, 2వది పితృయజ్ఞం, 3వది ఋషియజ్ఞం, 4వది భూతయజ్ఞం, 5వది మనుష్య యజ్ఞం. కొంచెం ఆర్డర్ అటు ఇటైనా పర్వాలేదు కానీ ముందు దేవయజ్ఞం, ఇది ముందు చెప్పారు. యజ్ఞం అంటే అర్థం నీకు అవసరం ఉన్నా లేకున్నా నువ్వు చెయ్యవలసినది, అర్థం చేసుకోండి. దానివల్ల నాకేంటి అని అడగకుండా చేయాలి.
అలా చేయాల్సిందే యజ్ఞం అంటే. యూ హ్యావ్ టు డూ, మస్ట్ అంతే. లేకపోతే పాపం వస్తుంది, కృతజ్ఞత అనే దోషం వస్తుంది. నాన్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అనే దోషం వస్తుంది. యజ్ఞం అంటే కృతజ్ఞత. కృతజ్ఞత, కృతజ్ఞత అనే పదాలను తెలుసు కదా, ఉచ్చారణ చేత. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, థ్యాంక్ఫుల్గా ఉండాలి. అవునా లేదా అండి? అయ్యో ఈ దేశంలో థ్యాంక్స్, సారీ ఎన్ని మాటలు వింటారు, కానీ థ్యాంక్స్ అని సిస్టంలో పెట్టింది భారతదేశం. ఇది అర్థం చేసుకోండి. థ్యాంక్స్ ఎలా ఉండాలో చూడండి. మొట్టమొదటి థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? మీరు ఇది ఏ మతానికైనా అప్లై చేయొచ్చు. మొట్టమొదటి థ్యాంక్స్ చెప్పవలసింది భగవంతుడు. అవునా లేదా? ఎందుకు? పై అడిగే వాళ్ళకి చెప్పండి. ఎందుకు చెప్పలేదని చెప్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నామంటే లైట్ ఉంది, మైక్ ఉంది, ఫ్యానో ఏసీఓ ఉంది. అవునా లేదా? ఈ గాలి కోసం, ఈ కాంతి కోసం, ఈ శబ్దం కోసం మీరు డబ్బు కడుతున్నారా లేదా? ఒకటే మాట్లాడుతున్నాను. పొద్దున్న లేచిన దగ్గరికి మీ ఇంట్లో నీటి కోసం, వెలుగు కోసం, నిప్పు కోసం డబ్బు కడుతున్నారు. కానీ ఏమి కట్టారని చెప్పి ఆ ఎండ అనే కాంతి అంత వచ్చింది, ఆ గాలి ఎలా వచ్చింది, ఆ నీరు ఎలా వచ్చింది, ఉండడానికి భూమి ఎలా వచ్చింది, వీటికి ఏమైనా కట్టారా? ఆ ప్లెంటీ ఆఫ్ ఎవరు తయారు చేశారు? నేచర్ అండి, అదొక మాట. ఆ నేచర్ని మేము దేవుడు అంటామండి. అందుకే లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో మొదటి ప్రకృతి వికృతి విద్య, ఈ నేచర్. ఈ నేచర్ ఎవరిచ్చారు? నమ్మినా నమ్మకపోయినా భగవంతుడు ఇచ్చారు. అవునా లేదా? ఈ నేచర్ రెండు రకాలుగా ఉంటుంది చూడండి. తినడానికి అందమైన పదార్థం బయట ఉంది, అది తినడానికి నాలిక, అరిగించుకునే కడుపు లోపల. అవునా? చూడడానికి అద్భుతమైన దృశ్యం ఎదురుగా ఉంది, అది చూడడానికి కళ్ళు ఉన్నాయి. అవునా? బయట ఎంత ప్రపంచం పెట్టాడు, దాన్ని అనుభవించడానికి ఇంద్రియాలు పెట్టాడు. ఇవి ఎవరు తయారు చేసుకున్నారు? మీరా, నేను? మనం తయారు చేసి తెయ్యబడినదాన్ని వాడుకుంటున్నామే కానీ మనం తయారు చేసుకోవాలట్లేదు. దీన్ని బట్టి ఇది ఇచ్చిన వాడికి అంత కృతజ్ఞత చూపించాలి. ఇక్కడ ఇది ఒక్కడ అర్థం చేసుకోవాలి. భగవంతుడు మర్చిపోయి బతికేవాడు ఎలాంటి వాడంటే, చిన్న మాట చెప్తారు. తల్లి అన్నం పెడుతూ ఉంటే అందులో విస్తరలో పడే పదార్థాన్ని చూస్తున్నావు కానీ వడ్డించే అమ్మ ప్రేమని, అమ్మ చెయ్యిని నువ్వు గుర్తించట్లేదు. వడ్డించిన చెయ్యిని చూడకుండా విస్తట్లో పడే పదార్థాన్ని తినేవాడు ఎంత పాపాత్ముడో, అందించే పరమాత్మని మరిచి అందుకుంటున్న వస్తువుల్ని తినేవాడు అంత పాపం. తింటాం, తిరుగుతాం, బతుకుతాం. నేను దేహాన్ని ఇచ్చినవాడు, ప్రపంచాన్ని ఇచ్చినవాడు పరమాత్మ. ఆయన కృతజ్ఞత చెప్పేవాడు. కనుక భగవంతుడిని ఎందుకు ఆరాధించాలయ్యా అంటే, ఏదో ఇస్తాడని కాదు, ఎన్నో ఇచ్చాడని తెలుసుకోండి. ఇచ్చాడని ఆరాధించాలి. కృతజ్ఞత చెప్పడానికి రోజులు సరిపోవే. ఏమి ఇచ్చాడో గుర్తించు, ఇంకా నీ వాళ్ళ ముందు కంప్లైంట్ చెయ్యి. మనం ఎప్పుడు ఏది ఇవ్వలేదో కంప్లైంట్ చేస్తాం కానీ ఏది ఇచ్చాడో చూడడం. ఒక్కసారి నీ దృష్టి ఇచ్చిన వాడు చూడు, అప్పుడు ఆయన ఎంత కృతజ్ఞత చూపిస్తావో. కనుకని ఆ ఇచ్చిన వాడికి భగవంతుడు నమస్కారం చేసుకోవాలి. అందుకే మనం ఆ భగవంతుడిని ఎవరి ఇష్టం వచ్చిన రూపంలో ఆరాధిస్తాడు. ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు అంటే ఆయన పేరు విష్ణువు, ఆయన శుభస్వరూపుడు, ఆయన పేరు శివుడు. ఆయన అమ్మలా మనల్ని అనుగ్రహిస్తున్నాడు, అప్పుడు ఆవిడ జగదంబ. ఇలా మీరు ఆ భగవత్ శక్తిని రకరకాల రూపాలతో మనం చూస్తూ, ఒకటి విష్ణువు, ఒకటి శివుడు, ఒకటి రాముడు, ఒకటి కృష్ణుడని ఆరాధించేది ఒకే ఈశ్వరుణ్ణి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటుంటారు హిందూ మతంలో ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నారండి. ఇచ్చిన ఆయన హిందూ మతం ఒక్కసారి అర్థమైతే ఈశ్వరుడు అన్నారే కానీ ఈశ్వరులు అనలేదు ఎవడు. ఈశ్వరుడు ఒక్కడే, దేవతలు ఎందరో. ఇది తెలుసుకోండి. ఒక్క ఈశ్వరుడే ప్రపంచాన్ని అనేక శక్తులతో నడుపుతున్నప్పుడు ఆ శక్తులని దేవతలు అన్నారు. ఆ శక్తి కలవాన్ని ఈశ్వరుడు అంటారు. దీన్ని చిన్న మాట చెప్తాను. నేనున్నా అని అభిప్రాయం అనుకోండి. నేనే కాదు, నేను నా గురించి చెప్పడానికి రాలేదు. నేనున్నాను అంటే నాకు కన్ను, ముక్కు, చెవి, నాలుక అన్నీ ఉన్నాయి కదా. నేను చూస్తున్నా, నేను వింటున్నా, నేను అంటున్నా, నేను నడుస్తున్నా, నిన్ను అంటున్నా మనం అనేటప్పుడు ఇందులో చూసేది వేరు, వినేది వేరు, అనేది వేరు. దేనికని వేరుగా ఉన్నా అంతకంటే నేనేగా. అలా నేను అనేవాడు ఈశ్వరుడైతే ఈ ఇంద్రియాలే దేవతలు. ఇది అర్థం చేసుకోండి. అలాగే ప్రపంచంలో కూడా అగ్ని, నీరు, వాయువు, భూమి ఇవన్నీ దేవతలుగా దర్శించి మనం ఒక చెయ్యి పట్టిన సెకండ్ ఇచ్చినా నాకు ఇచ్చినట్టు. అంతేగాని మీరు ఉపన్యాసం ఎంత బాగా చెప్పారు, నేను గొంతు పట్టుకుంటే భయపడతాను. గొంతుతో ఉపన్యాసం చెప్పారు కానీ గొంతు పట్టుకుంటారంటే ప్రమాదం. లేదు ఇక్కడ నువ్వు చెయ్యి పట్టి సెకండ్ ఇచ్చినా గొంతుతో మాట్లాడి నాకే. కనుక ఏ దేవతకి నమస్కారం చేసినా వెళ్ళేది ఒక్క ఈశ్వరుడికే. ఇది అర్థం చేసుకోమని సర్వదేవ నమస్కార కేశవపతి గచ్చతి అని చెప్పారు. ఇంత చక్కగా ఋషులు చెప్తే కలికాలం బుద్ధుడితో శివుడా విష్ణువు జుట్టు పెట్టుకు కొట్టుకుంటున్నామంటే మన అజ్ఞానం తప్ప
వాడు విష్ణువని వీడు శివుడని ఆరాధించేది ఒకే ఈశ్వరుని, అది మర్చిపోవద్దు. ఆ మాటే పరమాత్మ చెప్పాడు, ఏ యథామాం ప్రపంచంతే తాం తథైవ భజామి. మళ్ళీ భగవద్గీత రేపటి సబ్జెక్ట్ కాదు, 2 రోజులు ఒకే సబ్జెక్ట్ చూసుకోండి. కాబట్టి ఈశ్వరుడికి, ఈశ్వర స్వరూపాలైన దేవతలకి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. కృతజ్ఞత చెప్పేవనుకోండి, ఆయన ఇంకా నీకేదైనా కొరత ఏర్పడితే ఆయనే ఇస్తాడు, అంతే కదా. ఎప్పుడైనా మీరు ఒకరు ప్రేమ చూపించినప్పుడు ప్రేమ 2 రకాలు. ఎప్పుడు అది ఇది పీక్కు లాక్కు తింటూ ఉంటే ప్రేమ డెవలప్ కాదు. నువ్వు ఏమిచ్చేవో గుర్తించి మాట్లాడు, అప్పుడు వాడు కావాలి. నేను ఇచ్చింది గుర్తించాడు కనుక వాడికి ఇంకా ఇవ్వాలనిపిస్తుంది, అంతే కదా. ఎంత ఇచ్చినా ఏడుపు మొహం అనుకోండి, వీడికి ఏది ఇచ్చినా ఒకటే అంటాడు. కనుక ముందు ఇచ్చిన వాడు గుర్తించు, వాటి కృతజ్ఞత చెప్పు. ఇంకేమి ఇవ్వాలి నాకేం తెలియదు, ముందు ఇచ్చిన వాడు కృతజ్ఞత చెప్పడానికి టైం సరిపోవట్లేదయ్యా, అది అవ్యాధమైన ప్రేమ. ఎందుకంటే నువ్వు అడగకుండానే ఇచ్చిన వాడు పరమాత్మ. అందుకే పరమాత్మ ప్రేమని ప్రపంచంలో ఫీల్ అవ్వాలి. తల్లి ప్రేమని పిల్లాడు ఫీల్ అయితే ఆ తినే అన్నం ప్రేమ కలిసి మరింత గొప్పదవుతుంది. అందుకే ఒక మాట చెప్తారు పెద్దలు, నాస్తికుడు తినేది పదార్థం, భక్తుడు తినేది ప్రసాదం. పదార్థానికి ప్రసాద లక్షణం వచ్చింది. ప్రసాదం అంటే మనశ్శాంతి, అది తప్పకుండా ఇస్తుంది. భగవత్ ప్రసాదం చేస్తే మనసు బాగుపడుతుంది, బుద్ధి బాగుపడుతుంది. కనుక ఏ గుడికి వెళ్ళాలండి? నువ్వు వంటే దాన్ని నైవేద్యం పెట్టి తిను ఇంట్లో. ఒక ఆవిడ అడిగింది నాకు, ఆమె రోజు నైవేద్యం పెట్టాలి, నువ్వు తింటే పెట్టమ్మా అని చెప్పింది. శుద్ధమైన వెళ్ళి ఆయన పెట్టి తిను. అందుకని పశువుల పొద్దున్నే లేచి స్నానం కూడా చేయగలిగిన వండుకుని డబ్బాల్లో సర్దుకుని ఎక్కడో తినేస్తారనుకుంటే మనకి పశువులు తేడా ఉందండి. నువ్వు ఇవ్వడం వల్ల వాళ్ళు తినగలుగుతున్నాను అనుకుని తిను. నువ్వు తినే పదార్థంలో దైవభావం కలిసి ప్రసాదం అవుతుంది. ఇంతే. కనుకనే దేవతలకు కృతజ్ఞత చెప్తే దేవయజ్ఞం, ఇది అర్థమైంది కదా. 2వ యజ్ఞం పితృయజ్ఞం. అంతే, నేను మిమ్మల్ని ఎవరికనమన్నాడు అనే పాపం కాలం వచ్చింది మనకి. ఎంత దౌర్భాగ్యం. తల్లి లేదు, తండ్రి లేదు, గురువు లేడు. అంతేకాదు ఈ మధ్య పీఠాధిపతి పాపం ఒక చోటుకి వెళ్తే, అది అమెరికా కావచ్చు, ఆంధ్రదేశం కావచ్చు, ఇప్పుడు ప్రపంచమంతా అమెరికా తెలుసుకోండి. నేను హైదరాబాద్ అమెరికనైజ్డ్ ఇండియా లేదు అంటే వాడికి ఎల్కేజీ బ్యాగ్ పెడితేనే ఒక పాల అమెరికాలో ఉంటుంది, అప్పుడు అమెరికాను ఉపాసిస్తాడు. వాడికి మోడర్నైజేషన్కి వెస్టర్నైజేషన్కి తేడా తెలియదు. మోడర్నైజేషన్ డిఫరెంట్ ఫ్రమ్ వెస్టర్నైజేషన్, అదొకటి తెలుసుకోవాలి. నువ్వుగా బతుకుతూ మోడర్న్గా బతకలేవా? బతకచ్చు హాయిగా. ఇది తెలుసుకోలేక మనం ఏంటంటే వాటిని అనుకరించాడు. ఎందుకంటే ఈ జాతికి ఇంకా సంస్కారాలు ఇంకా డెవలప్ కాదు, మనీ డెవలప్ అయింది. సంస్కారం లేకపోవడం వల్ల తల్లిపై తండ్రిపై వినయం ఉండదు, గురువులపై అంతకంటే ఉండదు. గురుగారు నమస్కారం చేసిన హాయ్ అంకుల్ అన్నాడు ఆయన, సన్యాసిని పట్టుకుంటాడు హాయ్ అంకుల్. గురువుకు నమస్కారం చేయకుండా వంగదే. వినయం సంస్కారం ఉన్న జాతికి ఏర్పడుతుంది, పాశవిక జాతికి ఏర్పడుతుంది. తెలుసుకోండి, వినయం నాగరికత చిహ్నం, అనాగరికత కాదు. తెలుసుకోండి. అందుకని తల్లిదండ్రులకి గురువుకి దండం పెట్టమంటే అది అనాగరికత అనుకుంటే ఎలా అండి బాబు? అందుకే తల్లిదండ్రులు రుణం తీర్చుకోలేదు, గుర్తుపెట్టుకోండి. కృష్ణపరమాత్మ ఒక మాట అంటాడు దేవకి వసుదేవుడు చెర విడిపిస్తూ, అమ్మా 100 ఏళ్ల ఆయువులో 14 ఏళ్ళు వేస్ట్ అయిపోయి, మిమ్మల్ని 14 ఏళ్ళు సేవించుకోకుండా బ్రతికిన వాడిని నేను, పాపాత్ముడిని. ఇకనైనా నిన్ను సేవించుకోవాలి. ఎందుకంటే ఏది సాధించామన్నా దేహం ఉంటేనే సాధించగలుగుతున్నా, ధర్మ అర్థ కామ మోక్షం. అలాంటి దేహం ఏ తల్లిదండ్రుల వల్ల వచ్చిందో ఆ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తినా 100 ఏళ్ల ఆయువు కూడా సరిపోతుంది తల్లి. అంత గొప్ప మాట. ఇది అర్థం కావాలి, సెన్సిటివ్ అర్థం కావాలి. అందుకే జీవతో వాక్యకరణం ప్రత్యర్థం భూరి భోజన. బ్రతుకున్నంత కాలం తల్లిదండ్రుల మాట వింటూ వాళ్ళ మనసు నొప్పించకుండా ఉండడం, మరణించిన తర్వాత కూడా వాళ్ళు గుర్తుంచుకోవడం. ఒక తెలివైన వాడు అనుకునేవాడు ఒక ఆయన అన్నాడు, నేను తెలివైన వాడు అనలేదు, తెలివైన వాడు అనుకునేవాడు. విశ్వనాథ్ వాడు ఒక మాట అన్నారు, వాడి పేరు జ్ఞానానంద వండి అన్నారు. అంటే జ్ఞానం ఉన్నదనుకుని ఆనందించేవాడు. ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు జ్ఞానం, అది బాధాకరమైన పరిస్థితి. వాడి జ్ఞానం అనుకుంటాడు. అలాంటి వాడు ఒక మాట అన్నాడు, ఏమంటే పోయిన తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలియదు కదా, మనం ఇక్కడ ఆర్థికాలు పెట్టాలా? పోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ వాళ్ళ వల్ల పుట్టి నువ్వు ఇక్కడే ఉన్నావు కనుక ఉన్నంతకాలం పెట్టింది. అది ఎలా పెడుతుందో వీడికేం తెలుస్తుందండి. ఎక్కడో ఇండియాలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో మీ ఫ్రెండ్కో ఇప్పటికీ డబ్బు పంపిస్తున్నారు. మీరు కూర్చున్నది ఎక్కడ? కంప్యూటర్ ముందు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మీ అకౌంట్లోకి వెళ్ళి ఏదో నొక్కుతారు, 4 నొక్కగానే అమౌంట్ వెళ్ళిపోతుంది. అవునా లేదా?
ఇక్కడ నువ్వు నొక్కితే డబ్బు అక్కడికి వెళ్ళేది, ఇక్కడ నువ్వు పెడితే అక్కడికి ఎందుకు వెళ్ళదని చెప్పుకుంటూ అనుకుంటున్నాను. ఇక్కడ ఈ సిస్టమ్ ఎలా ఉందో దేవతా వ్యవస్థ కూడా అలా ఉంది. నీ పూర్వీకులు ఎక్కడికి వెళ్ళారో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఎలా అందించాలో తెలుసు. మీరు ఇక్కడ డాలర్ వేస్తే ఇండియాలో రూపాయిగా వారి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళినట్టు మన పూర్వీకులు ఏ శరీరంలో ఉంటే వాటికి ఆహారంగా మారుస్తారు. నువ్వు మాత్రం నీ ఆహారంగా పెట్టు, వాళ్ళ ఆహారంగా మారుస్తారు. ఇది ఎక్కడ కరెక్ట్స్ అక్కడ మార్చినట్టు. మన పూర్వీకులు స్వర్గలోకంలో ఉంటే మనం పెట్టిన ఆహారం అమృతంగా మారుస్తారు. మన పూర్వీకులు ఏదో పాపవశాత్తు పశువు ఘనం జరిగినప్పుడైతే గడ్డిగా మారుస్తారు, మనుషులుగా పుడితే అదంగా మారుస్తారు. ఇంత వ్యవస్థ ఉందండి. మఠం వేసి కూర్చోవాలి కానీ ఏది ఎందుకుందో సైంటిఫిక్ గా చెప్పగలిగే శక్తి నా ధర్మానికి ఉంది, నా మతానికి ఉంది, నా సంస్కృతి. అంతెందుకు పాపం షాజహాన్ గారు తెలుసు కదా మీకు, మహానుభావుడు. వాడు కొడుకు ఉన్నాడు, పాప తెలుసు కదా, ఔరంగజేబు. బతుకుండగానే తండ్రిని బంధించాడు, హౌస్ అరెస్ట్, బంధింపబడ్డాడు తండ్రి. ఆయన తన గదిలోకి బయటకు చూస్తున్నాడు యమునా నదీ తీరంలో. అక్కడ ఒక భారతీయుడు వాళ్ళ తండ్రికి ఏదో అర్థం పెడుతున్నాడు. దట్ హిందూ ఏం చేస్తున్నాడయ్యా అని అడిగాడు. ఏం లేదు, వాళ్ళ నాన్న తండ్రిని పెట్టుకున్నాడు. చనిపోయిన నాన్నకు కూడా పెడుతున్నాడా? ఇప్పుడు బతుకుండగానే పెడుతున్నాడు చూడండి. ఎందుకంటే నువ్వు తండ్రిని బాధించి తల్లిని బాధించి అని నమస్కారాలు చేసిన అర్థమైన వాడు ఆ దేవుడు సంతోషించడు. నువ్వు తూర్పు తిరిగి దండం పెట్టు, ఉత్తర తిరిగి దండం పెట్టు, రెండు చేతులు ఎత్తా భోరించు. కానీ తల్లిదండ్రులు బాధ పెట్టి ఏ దేవుడిని ప్రార్థించినా భగవంతుడు సంతోషించాడు. అయితే మీరు ఒక్కటి తెలుసుకోవాలి, పిల్లలు ముఖ్యంగా తల్లి తండ్రి అంటే పలానా పేరున్న పలానా హైట్ ఉన్న ఒక ఆడా మగ అనుకోవద్దు. తల్లి తండ్రిలో ఉన్న మహిమ తల్లిదండ్రులకు కూడా తెలియదు. చిన్న విషయం అని తెలుసుకుంటారు. తల్లిదండ్రులకు నమస్కరించడం, గురువుకు నమస్కరించడం పని చేయడం వల్ల ఆ మాతృభావం, పితృభావం, గురుభావం అనే దైవత్వం ఉంటుంది. అది మనల్ని రక్షిస్తుంది. అది రక్షిస్తుంది తల్లికి కూడా తెలియదండి. ఆ తల్లిదండ్రులు ప్రపంచానికి పాపాత్ములు కావచ్చు, వీడికి మాత్రం మంచిది. ఆ తల్లికి నమస్కారం చేసి వాడు బాగుపడతాడు. ఈ మధ్య జరిగిన చిన్న సంఘటన చెప్తున్నాను. గుజరాత్లో జరిగింది సంఘటన. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, కోట్ల గడిపి, వాళ్ళు కూడా జ్యోతిష్ శాస్త్రవేత్తలు పక్కన పెట్టుకుంటారు, అవునా లేదా? ఒక నాస్తిక సభ ఈ మధ్య జరిగింది. సక్సెస్ఫుల్ గా జరగడానికి గుర్తు పెట్టుకెళ్ళాడు. అర్థమైందంట ఇలా ఉంటాయండి నాస్తికత్వం. సరే, మొత్తానికి ఆ ఇండస్ట్రియలిస్ట్ ఏం చేశాడంటే ఒక్కసారి ఏదో దొంగ కేసులు పడిపోయి ఇబ్బందుల్లో పడిపోయాడు. సరైన ప్రమాదకర పరిస్థితులు ఏర్పడిపోయింది. మొత్తం ఆస్తిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఒక ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ చేశాడు. అదృష్టవశాత్తు ఆయన తెలుగు ఆయన, నాకు మంచి మిత్రుడు. ఆయన నాకు చెప్పిన విషయం, ఆయన చెప్పిన వెంటనే ఇంత ఇమీడియట్గా ఇక్కడ ఉన్న గ్రహ పరిస్థితులు ఏమీ బాగులేవు, ఇప్పుడు బాగుండాలని ఒకటే చేయాలి. మీ అమ్మ ఎక్కడ ఉందని అడిగాడు. మా అమ్మ మరో బ్రదర్ దగ్గర ఢిల్లీలో ఉంది. ఒక పంచే ఇప్పటికప్పుడు ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్తుంది. మీ అమ్మ కాళ్ళు కడిగి నీళ్ళు తెలుగు వచ్చే తర్వాత అన్ని బాగుంటుందన్నాడు. ఆ పని చేసి వచ్చాడు. చిత్రంగా మొత్తం టర్న్ అయిపోయింది. అన్నీ చక్కదిద్దబడి హాయిగా ఉన్నాడు. మాతాపితృ భక్తి అంత గొప్పది తెలుసుకోండి. తల్లి తండ్రి గురువు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అలా విశేషమైన అంశం ఇక్కడ. సనాతన ధర్మం ఎంత గొప్పది ఇక్కడ. కనుక దేవతలుగా ఎక్కడో పరలోకమునందు ప్రభువు అని కాకుండా మన సంస్కృతి గొప్పతనం ఏంటంటే తల్లి తండ్రి ఆచార్యులు వీళ్ళని ప్రదర్శించు, ఆరాధించు. అందుకే దేవతల్ని మనం ఆరాధించాలి. ఇంట్లో 2 పూట్ల దీపం పెట్టి, ఇంతేనండి నేను చిన్నగానే చెప్తున్నాను, పెద్ద పెద్ద ఎన్ని యాగాలు అక్కర్లేదు. డే టు డే లైఫ్లో మీరు ఏం చేయాలి? పొద్దున్న లేచి స్నానం చేసి ఉదయిస్తున్న సూర్యుల్లో భగవంతుని చూడండి, అంతే చాలు. ఆయన వల్లే కదా మనకి అన్ని లభిస్తున్నాయి. కనుక ఆదిత్యుల్లో భగవంతుని చూడమని పెద్దవాళ్ళు ఎక్కువ చెప్పారు. అందుకే ఆదిత్యుడు లేడు. మన కోసం ఆదిత్యుల్లో భగవానుడు ఉన్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప మాట చెప్పాడు. ఏమిటంటే ఇవాళ కూడా సూర్యోదయం అయ్యింది అంటే భగవంతుడికి ఇంకా ఈ ప్రపంచం మీద ప్రేమ ఉందని అర్థం అన్నాడు. భగవంతుడి ప్రేమ సూర్యుడికి లభించింది ఇక్కడ. ఎంత అద్భుతమైన మహాత్ముల థింకింగ్ చూడండి. మనం చూస్తాం ప్రపంచం, వాళ్ళు చూస్తారు. ఎంత తేడా! సంస్కారం బట్టి తేడా వస్తుంది. ఒక వంకాయ కూరలు అమ్ముకున్న ఒక ఆయనకి ఏమంటే అలా వస్తువు ఎలా ఉందంటే చాలా బాగుందండి, నమనలాడుతుంది వంకాయలాగా. ఇటువంటి బతుకు ఏది కనబడినా వంకాయలాగా ఉంటుంది. అప్రోచ్ అండి. వాడి సంస్కారం బట్టి ప్రపంచాన్ని వాడు చూస్తారు. మహాత్ములు ఎలా చూశారు? వాడి సూర్యుల్లో భగవంతుడు కనబడ్డాడు, చంద్రుల్లో భగవంతుడు కనబడ్డాడు.
ఇది తెలియక అంటారు ఈ హిందువులు ప్రకృతిని ఆరాధించగలరు అంటే పిచ్చిన ఆయన. ప్రకృతిలో కూడా పరమాత్మని ఆరాధిస్తారు కానీ పరమాత్మ ప్రకృతిలో మాత్రమే ఉన్నాడని ఆరాధించారు. ఇది సూర్యుడు భగవంతుని చూస్తాం, సూర్యుడు భగవంతుడు. అమ్మలో భగవంతుని చూస్తాం, అమ్మే భగవంతుడు. ఇది గమనించాలి. భగవంతుడు ఎన్ని రూపాలతో అంటే నాకు మేలు చేసే ప్రతిదీ భగవంతుడే అనే భావమే హిందూ సంస్కారం. తల్లి, తండ్రి, ఆచార్యులు వాళ్ళని గౌరవించడం. ఇది పితృయజ్ఞం అని చెప్పుకున్నాం. దేవ పితృ మూడోది ఋషులండి. ఇది ఇక్కడ ఆచార్య యజ్ఞం ఇక్కడ వస్తుంది. ఋషులు అంటే పెద్దలు. పశువులా మనం బతకకుండా మనకి సంస్కారం ఈ జ్ఞానం ఇచ్చిన వాడు ఋషులు. ఇది మర్చిపోవద్దు. ఆ ఋషులు రుణం ఎన్ని జన్మలెత్తినా తెచ్చుకోలేదు. ఈ ఋషులిచ్చిన జ్ఞానమే అటు వేదాలుగా, పురాణాలుగా, ఇతిహాసాలుగా, శాస్త్రాలుగా మనకి లభించింది. నేను 99 ఏళ్ల వృద్ధుడిని చూశాను. మహాపండితుడు, గొప్ప జ్ఞాని, 10 మంది హితం కోసం బతికాడు. ఆయన పుస్తకం చదువుకుంటున్నాడు. 99 అంటే అప్పటి వరకు చదువుకుంటే అప్పుడే స్టార్ట్ చేశాడు. మన వాళ్ళు అంటారు ఆఫ్టర్ రిటైర్మెంట్, అట్లాంటి స్కీమ్ కాదు. 99 ఆయన చదువుతున్నాడు. చదువుతుంటే ఒక పెద్ద ఆయన అడిగాడు, ఈ వయసులో కూడా చదువుతున్నారా అని. గొప్ప మాట్లాడు. ఆ ఋషులు కష్టపడి రాసిన గ్రంథాలు మనం చదివైనా వాళ్ళు రుణం తీర్చుకోవాలనుకుంటున్నారన్న ఇందులో ఉన్నటువంటి సెన్సిటివ్ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఋషులు రుణం తీర్చుకోవాలి. నేను చెప్తున్నవన్నీ మీరు డే టు డే లైఫ్లో చేయగలిగేవని నేను అనుకుంటున్నాను. చేయలేరా? నేను మధ్యాహ్నం ఇంట్లో కూర్చొని అగ్నిహోత్రం తగ్గించి ప్రాణాయామం చేసి హోమం చేయండి అని చెప్పట్లేదు. నేను డే టు డే లైఫ్లో చేయగలిగేవి చెప్తున్నాను. అవునా లేదండి? ఇక్కడ పొద్దుటే లేచి సూర్యుడికి నమస్కారం చేసుకుని ఇంట్లో ఒక దీపం పెట్టుకోవడం. ఎందుకంటే గృహ నిర్మాణం చేయగల గృహ దేవతలను కొందరు ఉంటారు. వాళ్ళు శాంతిస్తారు, వాళ్ళు సంతోషిస్తారు. 2 పూట్ల దీపం పెట్టుకుని పండు ఫలము భగవంతుడికి నివేదించి తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోండి. అలాగే పర్వదినాలు వచ్చినప్పుడు ఆయా దేవతలను ఆరాధించండి. అదేవిధంగా నేను చెప్పిన సత్యము, అహింస, సదాచారం పాటించే ప్రయత్నం చేయండి. ఇదే నిత్య జీవితంలో తెచ్చుకోవచ్చు. అలా ఋషులు మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు కనుక ఋషుల గ్రంథాలు ఇంట్లో ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భారతదేశంలో, ఈ దేశంలో జరగడం నేను ఆశ్చర్యపోను కానీ భారతదేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గం ఏంటంటే మతాల మార్పిడి. వాళ్ళు కేవలం పరాయి దేశాల నుంచి వచ్చే మిషనరీ డబ్బులు తీసుకుంటూ మతాలు మారుస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి ఒక పుస్తకం ముందు ఇస్తారు. ఇంటికి వచ్చి అమ్మ, అక్క పుస్తకం తీసుకోండి. ఇప్పుడు ఎలాగో కాలక్షేపం కూర్చుంటుంది కదా, ముందు ఆ పుస్తకం చేతిలో తీసుకుంటారు. వెంటనే వాడు బోధించారు. వెంటనే వీళ్ళు మతాలలో వెళ్ళిపోయేది. బాగా కరెక్ట్. వాళ్ళు మీకు ఒక పుస్తకం ఇవ్వగానే చాలా సంతోషం. ఎందుకంటే మన అతిథి మర్యాద చేయదండి. చక్క కూర్చోబెట్టి పుస్తకం చేసేస్తాను. కాఫీ తాగుతారా, టీ తాగుతారా? ముందు అడగండి. మీ ఇంటికి వస్తుంటారు ఇక్కడ కూడా. టీయో కాఫీ ఆఫర్ చేయండి. ఆఫర్ చేసి ఏంటి సంగతి, పుస్తకం ఇస్తాను ఉండండి, నేను పుస్తకం ఇస్తానని ఒక భగవద్గీత వాళ్ళ చేతికి ఇవ్వండి. చేయిస్తున్నారా? లేదే, ఇవ్వడానికి నీ దగ్గర ఉంటేగా వచ్చింది బాగా. మన ఇంట్లో ఒక భగవద్గీత లేదు, ఒక రామాయణం లేదు. వాడికి పంచడానికి అంతా తిప్పి ఒకటే పుస్తకం, దాన్ని రకరకాల సైజుల్లో ప్రింట్ చేస్తాడు. నీకు పంచాలంటే వాడు మొదటి దగ్గర చస్తాడు. అన్ని పుస్తకాలు ఉండేవాడు. తెలుసుకోండి. ఇంత రామాయణం, ఇంత భారతం, ఇంత భాగవతం, ఇంత వేదం, ఇంత విష్ణు శాస్త్రం, ఇంత శివశాస్త్రం, స్తోత్రాలు, సౌందర్యాల గారి, శివానందల గారి, నారాయణ నీ ఇష్టం. ఏది ఇచ్చిన వాడు కళ్ళు తిరిగి పారిపోతాడు. ఇది గమనించాలండి. ఇందాక చెప్పినట్టు అంత మొత్తం మార్కెట్ అంతా ఒకే కూర దొరుకుతూ ఉంటే అది వేరు. మార్కెట్, సూపర్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయంటే అది మన హిందూ ఉన్న సూపర్ మార్కెట్. ఏది కావాలంటే మీకు ఏది కావాలంటే లేదు. నా మ్యూజికల్గా కావాలంటే త్యాగరాజ కీర్తన పుస్తకం ఇవ్వండి. వాడు బతుకు బాగుపడిపోయి. అన్నమయ్య కీర్తన, నా పాటలు కావాలి, అన్నమయ్య పాటలు ఎలా కావాలంటే అది ఇవ్వగలరు. మనకేమైంది, వేదం చదవకపోయినా అన్నమయ్య పాట చాలా మన బతుకు బాగు చేయడానికి. ఋషులు అలా ఇచ్చేసారు. అక్కడి నుంచి ఇక్కడ వరకు అన్నీ ఇచ్చారు. కనుక మనం చేయవలసిందా 3వ యజ్ఞం ఋషి యజ్ఞం. అంటే ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని తెలుసుకోండి. ఎంతమంది మహాత్ములు, ఒక వాల్మీకి, ఒక వ్యాసుడు, వాళ్ళు ఇచ్చిన రామాయణం, భారతం, ఇతిహాసాలు పాజిటివ్ థింకింగ్తో ఆలోచించాలి. నెగిటివ్ థింకింగ్ కాదు. ఎందుకంటే మన నెగిటివ్ థింకింగ్ కూడా అలవాటు చేస్తారు. వాళ్ళు వచ్చి పాజిటివ్ కూడా నెగిటివ్గా చూపించగలరండి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి. ఇలాంటి నెగిటివ్ బుద్ధులు వస్తే నాకు కూడా తెలియదు, మీకు కూడా తెలియదేమో. ఈ మధ్య వస్తున్నాయి. నేను ఒక మెసేజ్ చూశాను. అందులో ఏంటంటే ఒక పిల్లని తల్లి అడుగుతుంది, గర్భవతిగా ఉంది కదా తల్లి, నీకు రాముడు లాంటి తమ్ముడు కావాలా అంటే రాదు, నాకు రావణుడు లాంటి వాడు కావాలంటే. ఎందుకంటే రావణుడు తన చెల్లి కోసం చాలా త్యాగం చేశాడు. రాముడు తన భార్యనే విడిచిపెట్టాడు. అది కూడా చెప్తాడు. అవును కదా మనం అనుకుంటాం.
వాడు చెంది పరమ రాక్షసి. రాముడు వెళ్ళి ఎక్కడో సూర్పణగా లాక్కుని రాలేదు. అది వచ్చి నానాయాగి చేస్తే చంపడం మీద ముక్కు కోసాడు అంతే. కోసి పంపించాడు. అదే ఆయన చేసిన పని. తప్ప చెప్పండి ఇక్కడ. వీడు చేసేసి పరాయిస్తుని ఎత్తుకుపోయాడు. ఇదా సమాజానికి మెసేజ్. ఇలా నెగిటివ్ లిసనింగ్ లేకుండా పాజిటివ్గా తెలుసుకోండి. పాజిటివ్ థింకింగ్. మనుషులు గ్రంథాలు చదువుకోండి. అదే ఆలోచిస్తే నెగిటివ్ పెరుగుతుంది. ఈ 4 భావాలతో బతికితే నీ యోగం పండుతుంది. భగవంతుడు కరుణిస్తాడు. పతంజలి యోగ శాస్త్రం ఇదే. ఇలా నువ్వు పాటిస్తూ మన సంస్కృతి ఒక మాట చెప్తుంది, నువ్వు సంపాదన నువ్వు తినడం కాకుండా 10 మందికి పెట్టు. అదే మనుష్యం తెలుసా. అందుకే భారతదేశంలో అతిథి అభ్యాగతి పూజ ఉంది తెలుసా. ఇతర దేశాలకు కనబడదు. భారతదేశం ఒక్క దేశంలోనే భోజనం పెట్టి తిన్నవాడికి దండం పెడతారు. అవునా లేదా? తిన్నవాడికి దండం పెడతారు. నీకు పెట్టే భాగ్యం ఇచ్చేవయ్యాలా అంటారు. అవునా లేదా? అందుకే తిన్నవాడు భోజనం పెట్టేది థ్యాంక్స్ అండి అనకూడదు. ఇది థ్యాంక్స్ సంస్కృతి వేరు, ఇది వేరు. అలాగే వాడి కృతజ్ఞత ఉండాలని నేను అనట్లేదు. కానీ మనం వాడికి కృతజ్ఞత ఉంటుంది. నీకు వాడి పట్ల దైవభావం ఉంటుంది. అతిథి దేవోభావం. ప్రతి వారి హృదయంలో అగ్నిగా ఉంటూ వాడు తిన్నది జీర్ణం చేసేవాడిని నేనే అన్నాడు కృష్ణుడు. అలా చెప్పినప్పుడు అందరిలో కనబడ్డాడే లేదా చూడండి ఇక్కడ. అలాంటిది మనుష్య యజ్ఞం. కనుక మనం సాటి మనుషులు చేయవలసింది. ఇక 5వది మిగిలిపోయింది భూత యజ్ఞం. భూతాలు చేయవలసిన యజ్ఞం. అంటే భూత ప్రేతాలుగా నేను చెప్పలేదు. భూత అంటే ప్రాణులు ఇతర ప్రాణి కోట్లకు. ఇది తెలుసుకోండి. నీతో పాటు ఇతరులను బ్రతకని. ఇది తెలుసుకోండి. కొన్ని దేశాల్లో కొన్ని చెట్లను బతకనివ్వరు, కొన్ని ప్రాణులను బతకనివ్వరు. కానీ నీవు ప్రాణులు వీలైనంత వరకు హింసించకుండా జీవింపలేదు. మరీ నీకు ఇబ్బంది కలిగినప్పుడు దాన్ని తగ్గ ఏర్పాట్లు చేసుకో. మరీ ప్రాణాంతకమైన విషయంతో చెప్పడం వేరు. కానీ వీలైనంత వరకు ఇతర ప్రాణుల్ని హింసించకు. ఇంకో మాట చెప్తాడు, కనీసం చెట్టు పుట్టో పెంచడం అలవాటు చేసుకున్నాను. అంటే పావులు పుట్టలని చెప్పట్లేదు ఇక్కడ. చెట్లు చేమలు ఇవి పెంచడం అని అలవాటు చేసుకోమన్నారండి. ఇది భూత యజ్ఞం. వాటిని పెంచడం, వాటిని సాకడం ఎదుగ యజ్ఞం. ఆ చేసేటప్పుడే భగవత్స్మరణ కూడా చేసుకోవచ్చు కదా. అది భూత యజ్ఞం. ప్రాణికోట్లని క్షేమంగా చూడటం, ఇతర జంతువులపై దయ, వాటిని కాపాడటం, ఇది భూత యజ్ఞం. ఇప్పుడు 5 యజ్ఞాలు ఒక్కసారి రివైండ్ చేద్దామా. దేవయజ్ఞం, పితృయజ్ఞం, ఋషి యజ్ఞం, మనుష్య యజ్ఞం, భూత యజ్ఞం. ఈ 5 యజ్ఞాలు చేస్తేనే భగవంతుడు సంతోషిస్తాడు. లేదు 5 యజ్ఞాలు చేయకుండా బ్రతికే వాడిని కృతజ్ఞుడు అంటారు. 5 యజ్ఞాలు చేసేవాడిని కృతజ్ఞుడు అంటారు ఇక్కడ. ఈ పంచ యజ్ఞాలు చేస్తే అమ్మవారు సంతోషిస్తారు కనుక లలితా శాస్త్రంలో మీరే చదువుతున్నారు, పంచయజ్ఞ ప్రియా పంచప్రేత పంచాభిశాఖిని. అవునా లేదా? కనుక పంచయజ్ఞాలు చేయడమే జీవిత విధానం. ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు మొదటి చెప్పిన 4 పాదాలు గుర్తున్నాయా? నోట్స్లా చెప్తున్నా. సత్యము, అహింస, అస్థేయము, శౌచం. ఇప్పుడు చెప్పిన 5 యజ్ఞాలు, దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞ. ఇవే సనాతన ధర్మంలో ప్రధానమైన అంశాలు. ఇవి నిత్య జీవితంలో చేసుకోగలమా లేదా? చేసుకోగలిగినంత ప్రతివాడు చేయగలరు. చెయ్యాలి అనుకోవాలి కానీ ఎంత చేయగలవో అంత చేయాలి. యథాశక్తి అని మాట ఉంది కదండి. యథాశక్తి. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంటాయి, తోడుకో 10 రూపాయలు ఇచ్చేది అనాశక్తి ఇస్తున్నాను దొంగమాట. యథాశక్తి అనగానే నీ శక్తి వంచన లేకుండా చేయి చాలు. చెయ్యాలనుకుంటే నీకు టైం దొరుకుతుంది. చెయ్యాలనుకుంటే, చెయ్యకూడదు అనుకుంటే బోల్డ్ సాకు. ఇవాళ మీరు రమ్మన్నారండి రాలేకపోయాను, ఎందుకంటే ఇంకా మొదలెడతాడు కదా వాడు వినాలి కదా. అసలు ఉద్దేశం పడే చెప్తే రావాలని లేదండి. సింపుల్ సత్యమైన మిగులుతుంది. కనుకనే ఇవి మనం పాటించగలిగితే పాటించే ప్రయత్నం చేయాలి. ఇక ధర్మం చెప్పినంత తేలిక కాదు, పాటించడం కష్టం. అందుకు స్వామి నేను ధర్మబద్ధంగా జీవించడానికి శక్తిని ఇవ్వని భగవంతుని అడగాలి. ధర్మంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఎఫర్ట్ చేయాలి. అప్పుడు భగవంతుడు నీకు సహకరిస్తాడు. ఈ కాలంలో కూడా ధర్మంగా జీవించాలనుకున్న వాడికి దైవ సహాయం ఉంది, ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఒక్క మాట నేను ఈ ప్రవచనాన్ని ముగిస్తాను. పర్వాలేదు కదా. మహాభారతంలో చిన్న వృత్తాంతం. ధర్మరాజు అడవులు పాలయ్యాడు. దుర్యోధనుడు రాజ్యపాలన చేస్తున్నాడు. అడవులు పాలి అంత చక్రవర్తి అని సమస్త భూమండలానికి లొంగిపోయింది. మొత్తం భూమండలాన్ని చక్రవర్తి అయ్యాడు. రాజశ్రీ యాగం చేశాడు. బంగారు పళ్ళెరాళ్ళు అందరికీ భోజనం పెట్టాడు. అంత భోగం, అంత భోగం. ప్లేట్ ఫిరాయించడం మొత్తం పోయి దగ్గర వచ్చింది.
ఎంత అవమానం, ఇది గ్రేట్ హ్యూమిలియేషన్. అవునా లేదు? ఇక్కడ పెద్ద అవమానం, ఇన్సల్ట్, అడుగులు పాలైపోయాడు. మనమే ఆ స్థితిలో ఎలా ఉంటాం ఊహించుకోండి. ధర్మరాజు నిబ్బరంగా ఉన్నాడు. ఒక్కడేమో కొంత పర్వాలేదు, వాళ్ళు ఆవిడది పక్కన పడవడానికి మధ్య వచ్చుడు. ఆవిడ మాట చాలా గొప్ప మాట. అవును, ధర్మం 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 అని పట్టు కూర్చున్నాం. ఒక్కసారి మాట తీసేస్తే అక్కడికక్కడే భీముడు కౌరవులందరినీ చంపేశాడు. అంటే అర్జునుడు చంపేవాడు. నువ్వు ధర్మబద్ధుడిగా ఉండడం వల్ల నీ వల్ల వాళ్ళు కంట్రోల్ అయ్యారు. గొప్ప మాట. అంటే మహావీరుడైనటువంటి భీముడు, మహాభానుష్కుడైన అర్జునుడు కూడా ధర్మం కంట్రోల్లో ఉండి సహనం వహించారు. ఇక్కడ ధర్మం నీకేమిచ్చింది చెప్పు? అడవులు పాలు చేసింది. అధర్మం ఏం చేసింది? రాజ్యం వెళ్తుంది. అవునా లేదు? ఇక్కడ అధర్మం రారాజు అయ్యింది, ధర్మం అడవులు పాలైంది. ధర్మం నీకేమిచ్చింది అయ్యా అని అడిగిందండి. ఆవిడ అడిగిన తప్పే ఉందా లేదా? ఇలా అయిపోయాం. ధర్మరాజు మౌనంగా సమాధానం కొంచెం మౌనం వహించి తర్వాత నెమ్మదిగా చెప్పాడు. ఎందుకంటే సత్యం సౌమ్యంగానే మాట్లాడుతుంది, అసత్యం పెద్ద సౌండ్ చూస్తుంది. చక్కగా చెప్పాడు. చూడమ్మా, పొరపడిపోతున్నాను. నేను ధర్మం పాటించేటప్పుడు ధర్మం వల్ల నాకు ఏమొస్తుంది అని నేను ప్రశ్న వేసుకుని పాటించలేదు. మరి ఎలా పాటించావు? ధర్మం ఆచరించడం స్వభావం అన్నాడు. ఇట్స్ మై నేచర్. ఎంత అద్భుతమైన మాట. రాముడు సత్యం పలికాడు. ఎందుకంటే సత్యం కదా సత్యం కదా చిన్నప్పటి నుంచి గోడ నుంచి చదివాడు కదా. కాదు, మహాత్ముడికి ధర్మం స్వభావంతో వస్తుంది, నేచర్. వాడు తప్పు చేయలేరు. అక్కడ 10 రూపాయలు కనబడుతుంది, ఇంకోటిది వాడికి పరద్రవ్యం తీసుకోకూడదు, అంతే. వాడి స్వభావం అంతే కదా. ఎలా వరాలు లాక్కోవాలో అనుకుంటుంటాడు. ఆవిడ చూస్తే కదా, చూడకపోతే అది అర్థం. ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు. స్వభావ ధర్మం ఎంత గొప్పగా ఉంటుంది. స్వభావ ధర్మం అందరికీ మహాత్ములకు ఉంటుంది. సామాన్యుడికి వచ్చేది ప్రభావ ధర్మం. అంటే వాడికి పుట్టలేదు. 4 చెప్తే, పెద్దలు చెప్తే చెప్పగా చెప్పగా పాపం వచ్చి గంటలున్నర గొంతు వాచిగట్టి చెప్పాడు కనుక ఒక్క ధర్మమైన పాటిద్దామని జాగ్రత్త పాటిస్తాడు. దీని పేరు ప్రభావ ధర్మం. వినగా 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 చేయగా 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 వస్తుంది. రోజు వింటూ ఉంటే, చుట్టూ చూస్తూ ఉంటే ప్రభావం వస్తుంది. ఇన్ఫ్లుయెన్స్. మీరు వాళ్ళ గంట ఉపన్యాసం విన్నారు. రేపు ఒకరోజు నాస్తికుడితో ఫ్రెండ్షిప్ చేయండి, ఉపన్యాసం జ్ఞానం అంతా కలిసి ఏం చేస్తాం? ప్రభావం. అంతే ఇక్కడ కనుక స్వభావ ధర్మం మహాత్ముడిది, ప్రభావ ధర్మం సామాన్యుడిది, అభావ ధర్మం దుర్మార్గుడిది. అభావం అంటే నథింగ్ అన్నమాట, ఏమి లేదు. చెప్పినా రాదు, సహజంగా పుట్టదు. ఇది అభావం. కనుక స్వభావం, ప్రభావం, అభావం గుర్తుపెట్టుకోండి. మరి మూడింట్లో ఏ కేటగిరీలో ఉన్నామో ఎవరికి వారి ఇంటికి లేక తెలియచుకోండి. కనీసం ప్రభావంలోకి వెళితే స్వభావంతో గొప్పవాళ్ళే వెళ్తాం. అందుకు స్వభావ సిద్ధంగా ధర్మం కలిగిన వాడిని హీరోలుగా చూపించారు మనకి. సుఖంగా బ్రతికిన వాళ్ళు హీరోలు కాదు, ధర్మంగా బ్రతికిన వాళ్ళు హీరోలు. అది మోడల్. సుఖంగా బ్రతికిన వాళ్ళు హీరోలు అయితే రావణాసుడికి హీరో, దుర్యోధనుడికి హీరో. కష్టంగా బ్రతికిన ధర్మం నుంచి అనేవాళ్ళు హీరో. తెలుసుకోండి, ఇక్కడ నీ రియల్ హీరో ధర్మానికి కట్టుబడేవాడు. ధర్మానికి కట్టుబడాలంటే ఎంత స్ట్రెంగ్త్ ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలి. ఇవాళ కష్టం వచ్చిందని చెప్పి వెంటనే ధర్మం నుంచి దూరం అయిపోకుండా నిలకడ కలిగి ఉండాలి. నిలకడ మీద అదే వస్తుంది. ఇవాళ పెద్ద ప్రవాహం కొడితే ఒక చెట్టు వంగుతుంది, మళ్ళీ ప్రవాహం వెళ్ళిన వెంటనే చెట్టు నిలబడుతుంది. కొన్ని చెట్లు కొట్టుకుపోతాయి. ధర్మంలో ఉన్నవాడికి కష్టకాలం వచ్చినప్పుడు వంగిన చెట్టులా అవుతాడు, కష్టకాలం పోయాక తిరిగి నిలబడతాడు. ధర్మం లేనివాడు ప్రవాహంతో పాటు కొట్టుకుపోతాడు. ఇదే ధర్మం యొక్క స్వరూపం. కాబట్టి ధర్మం నాకేమిచ్చింది, ఏమిస్తుంది అని ధర్మం చేస్తే వాడు కార్మికుడు అన్నారు, ధర్మ వ్యాపారి అంటారు. ఇక్కడ ధర్మంతో వ్యాపారం అంటారు. ఏ ధర్మం చేస్తే నాకేమిస్తుంది నాకేమిస్తుంది అని ప్రతిదానికి కమర్షియల్గా ఆలోచించడం ఏంటండి? ప్రతి ధర్మానికి అలా ఆలోచిస్తే ఏమవుతుందో ఇక్కడ. అదే ధర్మం ఏదో ఇస్తుందని ఆచరిస్తే వ్యాపారం, ధర్మాన్ని ఇష్టంగా ఆచరిస్తే స్వభావం. అది అందుకు నేను ధర్మం ఏదో ఇస్తుందని ఆచరించలేస్తుమా, ధర్మం ఆచరించాను అన్నాడు. అందుకే స్వభావం హి మన కృష్ణే, ఏ ద్రౌపది నాకు స్వభావం అన్నది. ఆ ఒక్క కారణం చేత అడవిలో ఉన్న ధర్మరాజు దగ్గరికి రోజుకో మహర్షి వచ్చి కబుర్లు చెప్పేవాడు. అడపాదడపా కృష్ణుడు వచ్చి పలకరించేవాడు. ఈ మహర్షి కానీ ఆ కృష్ణుడు కానీ దుర్యోధనుడు కొలువుకెళ్ళి విద్యుత్ ఆరగించలేదు. అడవిలో ఉన్న ధర్మరాజు దగ్గరికి వచ్చి కందమూరాజు కబుర్లు చెప్పారు మహాభావులు. ఇక్కడ కనుక నువ్వు ధర్మం పట్టుకుని కష్టకాలంలో ఉంటే మహాత్ములు వచ్చి నీకు మోరల్ సపోర్ట్ ఇస్తారు.
నీకు ధైర్యం ఇస్తారు, భగవంతుడిని వైపుంటాడు. చిట్ట చివరికి అధర్మం అపజయం పాలవుతుంది, ధర్మం విజయం సాధిస్తుంది. మహాభారత సారాంశం, రామాయణ సారాంశం ఒక్క పుట్ల మనం చెప్పుకుంటాం. మహాభారతంలో చెప్పిన ఒక్క వాక్యంతో నేను ముగిస్తున్నాను. యతో ధర్మస్తతో కృష్ణ, యత కృష్ణస్తతో జయ. ఈ మాట చాలు. యతో ధర్మస్తతో జయ అని నేను అనలేదు. యతో ధర్మస్తతో కృష్ణ, యతో ధర్మస్తతో కృష్ణ, యత కృష్ణ తతస్థితి. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది, ఎక్కడ దైవం ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది. కనుక ధర్మానికి దైవము తోడు. అదే దైవాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాన్ని ఆచరించు. కనుక మానవులు దైవంపై దృష్టి ఉండాలి, ధర్మాన్ని ఆచరణలో చేయాలి. ఇది ఒకటి. ఇదే సనాతన ధర్మం ప్రపంచాన్ని బోధిస్తున్నది. ఇది మోస్ట్ ప్రాక్టికల్ అని నేను భావిస్తున్నాను. అవునా కదా? ఆ ప్రాక్టికల్ అనేది నిత్య జీవితంలో సనాతన ధర్మం అనే భావం. ఈ ధర్మ స్పృహ, దైవ స్పృహ అడుగడుగునా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికత లేకుండా జీవించవచ్చు, ఆధ్యాత్మికతతోనూ జీవించవచ్చు. రెండూ కనబడుతున్నాయి లోకంలో. ఒక చీకట్లో నడవవచ్చు, కానీ చేతిలో దీపం పట్టుకు నడిస్తే స్పష్టంగా నడుస్తాం. కనుకనే ఆధ్యాత్మికత లేని వాడు చీకట్లో నడిచినట్టు, ఆధ్యాత్మికత ఉన్నవాడు దీపం చేతిలో పట్టుకు నడిచినట్టు. ఇదొక్కటి. ఏముంది? ఇది మన సనాతన ధర్మం గొప్పతనం. ఇలాంటి సనాతన ధర్మ వైభవాన్ని చెప్పాలని కోరుకున్నటువంటి సహృదయ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇంకో రోజు మనకి రేపు కూడా 6 గంటల కల్లా మనం సమావేశం అవుదాం. రేపటి రోజున నిత్య జీవితంలో భగవద్గీత మీద ఫోకస్ చేసుకుంటూ మన జీవితానికి కావాల్సిన అంశాలు తెలుసుకుందాం. ఇవి మననం చేసుకుంటూ భగవంతుని దృష్టిలో పెట్టుకుందాం. స్వామి మనల్ని రక్షించుగాక. ఒక్కసారి కూర్చుండి. ఇందాక చెప్పుకున్నాం కదా, ధర్మము మర్యాదలు కొద్ది కష్టమైన భరించేది ధర్మం. ఓం శ్రీ గణేశాయ నమః.